ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता अपराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ पतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఈరోజు భక్తి వృక్ష ప్రోగ్రామ్కి. సో మనం ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? Hare Krishna Prabhuji. ఎస్ ప్రభు, కృష్ణమూర్తి ప్రభు. When you are Arjuna regarding Shadbhuja Gauranga Swami, when he gave darshan to Sarvabhauma Bhattacharya as Shadbhuja Gauranga, ఈ ప్రస్తాపన ఎక్కడ వస్తుంది? దీంట్లో వస్తుందా? చైతన్య చరితామృతంలో వస్తుందా? షడ్భుగం ప్రత్యక్షమవుతారా ఆయనకని? ఎస్. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఇది పర్సనల్ గా కూడా అనుకోవచ్చు ప్రభు. అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ ఎట్ ఏ టైమ్ మన భక్తిని సైమల్టేనియస్ గా ఎట్లా మెయింటైన్ చేయొచ్చు ప్రభు? మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది మాతాజీ, మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ ప్రభు. అయితే ఇప్పుడు నాకు చిన్న కిడ్స్ ఉన్నారు ప్రభు. అయితే కిడ్స్ ని ప్లస్ మన భక్తిని సైమల్టేనియస్ గా కొంచెం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా మెయింటైన్ చేయాలి ప్రభు? ఎలా ముందుకు వెళ్ళాలి? ఎనీ సజెషన్ ప్లీజ్. ఎస్ మాతాజీ. ఎస్పెషల్లీ మాతాజీస్కి సైమల్టేనియస్ మల్టీ టాస్కింగ్ చాలా ఈజీ. అంటే రకరకాల పనులు ఒకటేసారి చేయడం చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్,
వంట చేస్తూ మీరు కటింగ్ చేస్తూ వంట చేయొచ్చు, రైట్? ఇంకోటి మీరు పిల్లల్ని చూసుకుంటూ వంట చేస్తారు, రైట్? ఇంకొకరి ఏదైనా ఫోన్ రింగ్ కాగానే వంట చేస్తున్నా కూడా మీరు పిల్లల్ని చూసుకున్నా కూడా పోయి ఫోన్ ఆన్సర్ చేస్తారు. ఇట్లా రకరకాల పనులు సైమల్టేనియస్గా, రైట్? మళ్ళీ షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు 5-6 పనులు చేసుకొని మనం ఇంటికి వస్తాం. అట్లాగే ఇది ఎస్పెషల్లీ ఇంకా మాతాజీస్కి ఇంకా ఈజీ ప్రభుజీస్ కంటే. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీ యొక్క డేని ఎట్లా ప్లాన్ చేసుకోండి అంటే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే లేచి ఆ, పొద్దుగాల లేచి మీరు 16 రౌండ్లు ఫినిష్ చేయాలి, లేకపోతే చాంటింగ్ మీ చాంటింగ్ గోల్ ఫినిష్ చేయాలి, తర్వాత అట్లా పెట్టుకోకండి. ఫ్లెక్సిబుల్గా పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని మీరు చూసుకోవాలి 100%. సో పిల్లల్ని మనము దాన్ని ఏమంటారు, నెగ్లెక్ట్ చేయకూడదు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటో మీరు చూసుకొని ఎస్పెషల్లీ వాళ్ళు పడుకున్నప్పుడు లేదా వాళ్ళు అన్నం తిన్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఇట్లాంటి బ్రేక్స్ ఉంటాయి కదా మీకు, ఆ బ్రేక్స్లో మీరు చాంటింగ్ చేసుకోవచ్చు, టోటలీ ఫైన్. సో మీరు డే మొత్తంలో కూడా ఒక ఫిక్స్డ్ డే అట్లా కాకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు మీకు పిల్లల ద్వారా లేకపోతే మీ ఇంట్లో పనుల ద్వారా ఎప్పుడైతే మీకు కొన్ని స్పాట్స్ దొరుకుతాయో ఆ టైంలో మీరు చేసుకోవచ్చు. సింప్లిఫై చేసుకోవాలంటుంటే మాతాజీ మీరు ఎన్ని రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నారు? 16 చేస్తాను అని 20 కూడా చేస్తాను ప్రభు. మీన్స్ ఇంకా ఏదన్నా ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు ఏదో ఒకటి అడ్డం లాగా వస్తుంది అన్నమాట. Hmm. అట్లా ఒకటి మాతాజీ అప్పుడు మనము ఎలా ఉండాలి అనేది అంటే గత కొన్ని డేస్ గా ఏమవుతుంది ప్రభు అంటే చిల్డ్రన్స్ హెల్త్ ఇష్యూ వల్ల చాటింగ్ చేయలేకపోతున్నాం. ఎస్ ప్రభు. సో ఎస్ మాతాజీ, చాంటింగ్ ఎస్పెషల్లీ మనకు హెల్త్ డౌన్ అయినప్పుడు మనము మన భక్తియుత సేవలో మన నియమాలు పాటించడము ప్లస్ చాంటింగ్ చేయడం కూడా కష్టం అవుతుంది. మీరు ఇనిషియేటెడ్ మాతాజీ, ఇంకా ఇనిషియేట్ కాలేదా? కాలేదు ప్రభు, ఓకే ఇప్పుడు తీసుకుంటున్నాము ఓకే కార్తీక మాసంలో. ఓకే. సో ఒకటి మాతాజీ, ఇలాంటి టెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏంటంటే మన రోజు మొత్తంలో చాంటింగ్ 16 రౌండ్లు చాంటింగ్ కదా, మీరు 20 రౌండ్స్ అన్నారు. 20 రౌండ్స్ చాంటింగ్ చేయమని మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఎవరు చెప్పలేదు. డివోటీస్ ఎవరన్నా మీరు టైం ఉంటే ఎక్కువ చేయండి ఇట్లా అన్నా కూడా సి ఎవరి వీలును బట్టి అది తీసుకోండి. అది తప్పుడు సలహా కాదు. అయినప్పటికీ కూడా మనం మన యొక్క ఫ్యామిలీ పరిస్థితి, మన యొక్క మన యొక్క వర్క్ పరిస్థితి, మన యొక్క హెల్త్ పరిస్థితి ఇవన్నీ చూసుకొని చేయాలి. సో మినిమం 16 రౌండ్లు చాంటింగ్ చేయండి. ఆ 16 రౌండ్లు ఎలా చేసుకోవాలి? ఉదాహరణకి మీరు లేవగానే ఇంకెవ్వరు లేవలేదు, అట్లీస్ట్ ఒక 2 రౌండ్లు చేయండి ఫస్ట్. 2-4 రౌండ్లు ఒక 4 పాకెట్స్ లాగా పెట్టుకోండి. అర్ధగంట పడుతుంది. 4 అర్ధగంటలు కావాలి మీకు రోజు మొత్తంలో 24 గంటల్లో. సో అట్లా మీరు ఒక 4 రౌండ్స్ పొద్దున చేసుకొని, ఒక 4 రౌండ్లు మధ్యాహ్నం, ఒక 4 సాయంత్రం, ఒక 4 రాత్రి అందరు పడుకున్నాక ఇట్లా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మాతాజీ, ఫోకస్ మీ అన్ని డివోషనల్ యాక్టివిటీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిటి వర్షిప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిటి వర్షిప్ ఉంది, తర్వాత టెంపుల్కి వెళ్ళాల్సిన పని ఉంది, తర్వాత టెంపుల్లో ఏదైనా సేవ ఉంది, మీకు 100 డివోషనల్ యాక్టివిటీలో చాంటింగ్ ఇస్ ద నెంబర్ 1 ప్రయారిటీ. అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ. 4 to 6 లోపు మాలలు అయిపోతాయి ప్రభు. బట్ కొద్ది రోజుల నుంచి అవ్వట్లేదనే ఒక సాడ్నెస్ అంటే ఒక ఫీలింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎందుకు అవ్వట్లేదు, ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అని ఒక ఇంటెన్షన్ ఉంది లోపల. అది అనేది చాలా బాధ కలిగిస్తుంది, ఎందుకు ఇంకా అవ్వట్లేదు అనేది. అట్లా అందుకే నీ సజెషన్ అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ స్ట్రాంగ్ గా వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అని కొంచెం మోటివేషనల్ గా మీ సజెషన్స్ కావాలి. ఎస్ మాతాజీ, దానికడికే వస్తున్నాను.
మాతాజీ, మనము ఫస్ట్ ప్రయారిటీ, మీరు అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? 16 రౌండ్లు చాంటింగ్ చేయాలని గాఢ నిర్ణయం తీసుకోండి, దృఢ నిర్ణయం. సో దానికి ఇంపాక్ట్ కాకుండా చూసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, వర్స్ట్ కేస్ చివరిలో లాస్ట్కి ఏంటి మాతాజీ? మనము పొద్దున్న లేచిన కాంచి పడుకునేటప్పటి వరకు మన చాంటింగ్ కాలేదనుకోండి, మనము లాస్ట్కి ఇంకా పడుకోకూడదు. మనం ఏం చేయాలి? చాంటింగ్ ఫినిష్ చేసుకోవాలి. ఆ టైంలో కూడా ఫ్యామిలీ ప్రయారిటీస్ ఏమైనా ఉంటే అవి పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకున్న తర్వాత కూర్చొని చాంటింగ్ చేసుకుంటే కొందరికి నిద్ర వస్తుంది, నిద్రపోతారు తెలియకుండా. సో మీరు ఏం చేయాలంటే నిలబడి అటు ఇటు నడుస్తూ చాంటింగ్ చేయండి. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో వర్స్ట్ కేస్ సినారియో, ఇంకా అప్పటి వరకు ఇంకా మీరు రాత్రి అయిపోయింది, 10-11 అయింది, ఇంకా మీరు చాంటింగ్ ఫినిష్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? మీరు చాంటింగ్ బాగా పట్టుకొని అటు ఇటు నడుచుకుంటూ చాంటింగ్ చేయండి. ఫ్యామిలీ కార్యక్రమాలంటే మొత్తం పూర్తి చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పేది, ఆ రోజు మీరు ఒకటైనా సరే, రెండైనా సరే, మూడైనా సరే, మీరు చాంటింగ్ పూర్తి చేసుకునే పడుకోవాలి. అదొక నిర్ణయం తీసుకోండి, దృఢ నిర్ణయం. ఏది వర్స్ట్ కేస్ సినారియో? ఒకవేళ ఇలాంటి పరిస్థితి ప్రతిరోజు ఫ్రీక్వెంట్గా అవుతుంది అనుకోండి, మీరు ఏం చేయాలి? మీ చాంటింగ్ అందరికంటే ముందు, అందరు లేవకంటే ముందు చేస్తే ఇంకా అది పర్ఫెక్ట్. అది నెంబర్ వన్. అది ఫస్ట్ క్లాస్ చాంటింగ్. అలా చేయకపోయినా సరే మీకు మధ్య మధ్యలో గ్యాప్స్ దొరుకుతాయి. ఆ గ్యాప్స్ దొరికినప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, మీరు 4 రౌండ్లు ఫినిష్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో అట్లా మీరు పాకెట్స్ చూసుకోవాలి. ఇంకోటి, మీకు చాంటింగ్ కాని రోజు మీరు అన్ని కట్ చేయండి. మీరు డీటీ వర్షిప్ కూడా ఆపేయండి. ఆ రోజు డీటీ వర్షిప్ ఆపేయండి, టెంపుల్కి వెళ్ళడం ఆపేయండి, డివోటీస్తో ఏదైనా మాట్లాడేది అది ఆపేయండి, మీకు భాగవతం రీడింగ్ ఇట్లాంటివి ఏమున్నా, చాంటింగ్ అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ. అది అయిన తర్వాత ఇంకా టైం ఉంటే వేరే చేయండి. సో అట్లా మీరు ఎట్లా సంకల్పం తీసుకోవాలంటే, నేను శ్వాస తీసుకుంటున్నాను అంటే నేను చాంటింగ్ చేయాలి. ఓకే, మనం 16 రౌండ్లు చాంటింగ్ చేయలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఆ, ఆధ్యాత్మికంగా, ఎస్పెషల్లీ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో మనం కొంచెం డిసీజ్డ్ కండిషన్లో ఉన్నామని అర్థం. అంటే మనకి ఇప్పుడు ఒళ్ళు ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, మనకు చేత కాదు. అట్లాగే మనం రోజులో 16 రౌండ్లు చాంటింగ్ చేయలేకపోతున్నాము అంటే అది మన ఆధ్యాత్మిక స్పిరిచువల్లో, మన యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో మనం జబ్బుపడి ఉన్నామని అర్థం. సో అది తెలుసుకొని మీరు ఏం చేయాలి అంటే, డివోటీస్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. అన్నిటికంటే ఈజియెస్ట్ ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, ఎవరైనా సీనియర్ డివోటీస్, ఎవరైనా మంచి డివోటీస్, మీకు ప్రేరణ కలిగించే డివోటీస్ ఎవరైనా ఉంటే ముందు వాళ్ళకు ఫోన్ చేసి, మాతాజీ, ప్రభుజీ, ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను చాంటింగ్ చేయలేకపోతున్నాను, కొంచెం నాకు బ్లెస్ చేయండి. సో ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. రెండోది, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి గట్టిగా ప్రే చేయండి. చైతన్య మహాప్రభు, నా కండిషన్ ఇలా ఉంది, ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయి నాకు, సో నాకు చాంటింగ్ పూర్తి చేసే ఆ ఎనర్జీ, ఆ యొక్క టైం, అవన్నీ మీరు సమకూర్చండి. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? పెటిషన్ ఎవరికి పెట్టుకున్నారు? భగవంతునికి, దేవుడికి పెటిషన్ పెట్టారు, ఆయన యొక్క డివోటీస్కి పెటిషన్ పెట్టారు. ఈ రెండు చాలా పవర్ఫుల్ మెడిసిన్స్. మూడోది, ఈ పాకెట్స్. ఎప్పుడైనా మీరు చిన్నగా ఏదైనా టైం దొరికిందంటే మీరు ముందు చాంటింగ్ చేసుకోండి. సపోజ్ ఆ రోజు టెంపుల్కి వెళ్ళేది ఉందనుకోండి, టెంపుల్కి వెళ్ళకండి, చాంటింగ్ ఫినిష్ చేసుకోండి. సపోజ్ ఆ రోజు ఏదైనా ఇంకా ఎవరికైనా డివోటీస్కి ఏదైనా సేవ చేసేది అనుకోండి, అది కూడా ఆపండి, చాంటింగ్ ఫినిష్ చేసుకోండి. మనది 99%, 99% మన కృష్ణ చైతన్యంలో ప్రోగ్రెస్ మన చాంటింగ్ క్వాలిటీని బట్టి ఉంటుంది. సో అది అన్నిటికంటే ఇంపార్టెంట్ సేవ. చాలా మంది ఏమంటారంటే, నేను సేవ బాగా చేస్తున్నాను, చాంటింగ్ చేయలేకపోతున్నాను. చాంటింగ్ కూడా ఒక సేవ, అన్నిటికంటే పెద్ద సేవ, అన్నిటికంటే ప్రముఖమైన ఫస్ట్ సేవ. సో అది టాప్ మోస్ట్ పెట్టుకోండి. ఇవి చేయండి మాతాజీ. ఇవి చేసి ఎస్పెషల్లీ చైతన్య మహాప్రభు ప్రేయర్ చేయండి, డివోటీస్ బ్లెస్సింగ్స్ తీసుకోండి, తర్వాత దృఢ సంకల్పం తీసుకొని మళ్ళీ చాంటింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇప్పుడు కార్తీక మాసంలో మీకు ఇనిషియేషన్ లిస్ట్లో మీ పేరు ఉంటే, మీ యొక్క మీ యొక్క రెస్పెక్టివ్ ప్రతినిధులకు, లీడర్స్ ఉంటారు కదా, మీ గురు మహారాజ్ యొక్క లీడర్స్, వాళ్ళకి చెప్పండి, ఇలా నేను ఈ 4 రోజులు చాంటింగ్ చేయలేకపోయినాను, ఈ విషయంలో ఇలా జరిగింది అని వాళ్ళకి క్లియర్గా తెలియజేయండి. తెలియజేసి అవసరమైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పర్వాలేదు, ముందుకు వెళ్ళొచ్చు, మీరు చాలా సీరియస్గా ఉంటే అని అంటే వెళ్ళండి, లేదా ఇంకొక 1 year టైం తీసుకొని అయినా కూడా నెక్స్ట్ బ్యాచ్లో అయినా కూడా వెళ్ళొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు గురువు ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి గురు మహారాజ్ మర్సీ మీకు గ్యారంటీ ఉంటుంది. ఓకే, సో క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. ఎవరికి? మన యొక్క శిక్షా గురువు, లేదా మన యొక్క ఎవరినైతే మన కేర్ టేకర్ చేసే మెంటార్ డివోటీ ఉంటారో వాళ్ళకి మనం చెప్పాలి. ఎస్పెషల్లీ చాంటింగ్ మనం 16 ఒప్పుకున్న తర్వాత చేయలేకపోతే.
ఓకే. ఎస్ ప్రభు. కొంచెం హెల్ప్ అయిందా మాతాజీ? ఇంకేమైనా స్పెసిఫిక్ ప్రశ్న? ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. మీ వర్డ్స్ నాకు చాలా ఇన్స్పైర్ అవుతాయి ప్రభు. ఇది వర్డ్ మాత్రం ఎప్పుడు నాకు చెవిలో మారుమోగుతూ ఉంటుంది. చాటింగ్ చేయలేదు ఇన్ ద సెన్స్ ఆ రోజు మనం శ్వాస వదిలేసినట్టు అని ఉమ్, ఎప్పుడు నాకు అది చెవిలో ఉంటూనే ఉంటుంది ప్రభు. ఉమ్, అని మీ సజెషన్ కోసం నేను మొన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఉమ్. థ్యాంక్ యూ ప్రభు. షూర్ హరే మాతాజీ. కృష్ణ. మేమందరం కూడా ఇక్కడ ప్రే చేద్దాము. మాతాజీ, పవిత్ర మాతాజీకి చైతన్య మహాప్రభుడు నిత్యానంద ప్రభు మీకు సమ్మతమైతే పవిత్ర మాతాజీ 16 రౌండ్లు ఫినిష్ చేసేలా, ప్లస్ ఆమెకి అన్ని అనుకూలంగా ఉండి, ఎస్పెషల్లీ చాంటింగ్ మళ్ళీ ఇబ్బంది కాకుండా 16 రౌండ్లు పూర్తయ్యేలాగా ఆమెకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగించమని, ప్లస్ చాంటింగ్ లో టేస్ట్ వచ్చేటట్టు కూడా. సో అలాగే మాతాజీ ఈజీగా చాంట్ చేసే విధంగా 16 రౌండ్లు అయ్యే విధంగా ఆ కృప ప్రసాదించమని చెప్పి మనందరం ప్రేయర్ చేస్తున్నాము. ఎవరైనా ఈ ప్రేయర్ తో ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే రామ కృష్ణ. హరే హరే. ఇంకోటి మాతాజీ, మీరు చాంటింగ్ చేయలేకపోతున్నారని మీ మీ ప్రశ్నల్లో మీకు ఆవేదన కనబడుతుంది. అది మంచి మంచి ఆవేదన. మనం కొన్ని విషయాలలో బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలలో మనం బాధపడాలి. ఈ విషయంలో మనం బాధపడాలి. సో అట్లా బాధపడడం కూడా ఇంకా మంచిదే యాక్చువల్లీ. సో దాని గురించి మీరు దిగులు చేయండి. ఇంకోటి ఏంటంటే, మనం బాధపడాలి అంటే మరీ కృంగిపోయి ఇంకా మనం మిగతా రోజు చాంటింగ్ చేయలేని పరిస్థితి రాకూడదు. మనం ఏం చేయాలి? బాధపడాలి, ప్లస్ మళ్ళీ గట్టిగా నిలబడి ముందుకెళ్ళి చాంటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ డే. ఈ రోజు నుంచి దృఢ సంకల్పం పెట్టుకోండి. ఎస్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఎస్ కృష్ణ. ప్రభు. అశోక్ ప్రభు, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామాలు ప్రభు. ఇప్పుడు దామోదర మాసం ఏ విధంగా పాటించాలంటే మాకు ఫస్ట్ టైం కదా, ఎట్లా అని తెలియదు, ఒకసారి తెలియజేస్తాం. దాని నియమాలు ఎలా పాటించాలి, ఏ విధంగా? ఎస్ ప్రభు. సో అన్నిటికంటే ఈ దామోదర్ మాస్లో మనము ఏ లెవెల్లో కొందరు డివోటీస్ స్టార్టింగ్ లెవెల్లో ఉంటారు. సపోజ్ వాళ్ళు ఇంకా చాంటింగ్ స్టార్ట్ చేయలేదు, కానీ క్లాసెస్ ఇప్పుడు వస్తున్నారు. అందరికీ సరిపడా ఆన్సర్ చెప్తున్నాను ఇప్పుడు. సో కొందరు స్టార్టింగ్ లెవెల్లో ఉంటారు. కొందరు చాంటింగ్ చేస్తూ ఒకరోజు ఆపుతారు, ఒకరోజు చేస్తారు. కొందరు 16 రౌండ్లు ఒప్పుకుంటారు కానీ చేయలేకపోతున్నారు. కొందరు 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, కొంత సేవ చేస్తున్నారు. కొందరు సీనియర్ డివోటీస్ అయిపోయారు, వాళ్ళు కొన్ని ఓనర్షిప్ తీసుకున్నారు, సేవలు అట్లా కూడా చేస్తున్నారు. ఈ కార్తీక మాసం ఏంటంటే మనకి ఇది ఒక డీల్ లాగా తీసుకోవాలి మనం. ఏంటంటే డిస్కౌంట్. ఇప్పుడు ప్రతిదీ మనకి డిస్కౌంట్ లో వస్తుంది. కృప అనేది డిస్కౌంట్ లో వచ్చే ఈ నెల అంతా. ఒక చిన్న పాస్ట్ టైం చెప్తాను మీకు. ఒక రోజు ఒక ఎలుక ఏం చేస్తుంది, వీళ్ళు టెంపుల్లో రోజు ఆ దీపాలు పెడుతున్నారు, నెయ్యి దీపాలు పెడుతున్నారు. ఆ నెయ్యి దీపం పెట్టేసి ఆల్మోస్ట్ ఆరిపోతుంది, చిన్న నిప్పు రవ్వ ఉంటుంది. సో ఒక ఎలుక వచ్చేసి ఏం చేసింది, ఆ ఆ దీపము అది ఆ ఒత్తిని ఆ నెయ్యి తాగుతూ ఉందన్నమాట, ఆ పిండి. అలా ఏమైంది, దాని పళ్ళల్లో అది చిక్కుకొని ఈ నిప్పు రవ్వ తలిగి సురుక్కుమని కాలింది అనమాట. సో ఇమ్మీడియట్ గా జంప్ చేస్తుంది. కాలింది కదా, జంప్ చేస్తుంది. నోట్లో నుంచి తీద్దామంటే దానికి చేతులు లేవు కదా. సో ఆ పళ్ళల్లో ఎలిగింది. సో ఆ జంప్ చేస్తుంటే ఆ గాలిలో ఏమైంది, అది ఇంకా ఎలిగింది. ఎలిగి ఇంకా అట్లా అది జంప్ చేస్తూ అది తల్లడిల్లిపోతుంది యాక్చువల్లీ. అట్లా యాక్చువల్లీ చనిపోయింది. సో డైరెక్ట్ గా వైకుంఠం వెళ్ళిపోయింది. ఎవరు? ఎలుక. మనం ఇక్కడుండి ఇన్ని చేస్తున్నాం ఎందుకు? అది దామోదర్ మాస్ లో కృష్ణ ఏం చేశాడు, ఈ ఎలుక వచ్చి నాకు దీపం చూపించింది అని తీసుకున్నాడు కృష్ణ. సో కృష్ణ ఎంత కృపాలు అంటే, కృష్ణ ఒకవేళ మన లోపట ఇంటెన్షన్ బాగుంది, మన లోపట ఉద్దేశం చాలా బాగుంది, బయటికి మాత్రం మనం ఏం చేయలేకపోతున్నాం. ఉద్దేశం మాత్రం క్లీన్ గా ఉంది. కృష్ణ ఉద్దేశం తీసుకుంటాడు, బయటికి తీసుకోడు. సపోజ్ బయటికి మనం నటిస్తున్నాము, ఓకే తిలక్ మంచిగా పెట్టుకున్నాము, ధోతి కుర్తా వేసుకున్నాము, 16 రౌండ్లు పక్కకు పెట్టేసాము,
తర్వాత టెంపుల్కి వెళ్ళేసి ఓన్లీ నాకు ఏంటి పూజా ప్రతిష్ట కావాలి, అందరితో నాకు జైలు కొట్టించుకోవాలి, అట్లా ఉందనుకో. సో ఏంటిది, కృష్ణ ఏం చేస్తున్నాడు, లోపల ఉద్దేశం వదిలేస్తాడు, ఓన్లీ బయట వ్యవహారం చూస్తున్నాడు. ఓ ఇంత చక్కగా తెలుగు పెట్టుకున్నాడు, ఇంత చక్కగా ధోతి కట్టుకున్నాడు, ఎంత మంచిగా టెంపుల్కి వస్తున్నాడు రోజు, బయట అందరు చూస్తుంటే నాకు ఎలా దండం పెడుతున్నాడు, అది తీసుకుంటాడు. సో కృష్ణ ఒకవేళ మన ఉద్దేశం బాగుంటే ఉద్దేశం తీసుకుంటాడు, ఉద్దేశం బాగాలేకపోతే అది తీసేసి ఓన్లీ బయట యాక్టివిటీ తీసుకుంటాడు. ఎగ్జాంపుల్, ఉదాహరణకి రాక్షసి పూతన ఏం చేసింది, ఆమె స్తనాల పైన కాలకూట విషం రాసుకొని ఒక తల్లిలాగా పాలివ్వడానికి ట్రై చేస్తుంది. లోపటేముంది, చంపాలి, లోపల అందరినీ చంపేయాలి, వాళ్ళ రక్తం తాగేయాలి. కానీ బయట ఎలా నటిస్తుంది, ఒక తల్లిలాగా నటిస్తుంది, పాలిచ్చే తల్లిలాగా నటిస్తుంది. కృష్ణ ఓన్లీ ఆ నటన తీసుకొని ఆమెను గోలోక బృందావనంలో తల్లిలాగా పెట్టాడు. చూడండి, సో కృష్ణ అంత దయాలు అన్నమాట. సో ఈ కార్తీక మాసంలో ఆ యొక్క ఎలుక అలా దీపము ఆ వేడికి దాన్ని వదిలించుకుందామనే ప్రయత్నంలో చూపించిన దీపం కృష్ణ తీసుకొని ఆ ఎలుకని వైకుంఠానికి తీసుకెళ్ళాడు. సో అట్లా ఇది చాలా చాలా ఆస్పీషియస్ నెల అన్నమాట. సో ఇది దామోదర్ మాస్. ఈ నెలలో మనం ఏం చేయొచ్చు, మనం ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఒక సంకల్పం, ఒక మెట్టు పైకెక్కాలి. సపోజ్ ఎవరు చాంటింగ్ చేయట్లేదు, నేను ఒక రౌండ్ చాంటింగ్ చేస్తాను. ఎవరైనా మాంసాహారం వదిలేట్లేదు, ఈ ఒక్క మంత్ కార్తీక మాసంలో నేను మాంసాహారం తినను. రెండోది, ఎవరైనా 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, ఈ కార్తీక మాసంలో నేను పొద్దున్న లేస్తాను, ప్రతిరోజు పొద్దున 5ంటికి లేదా 4ంటికి లేస్తాను. ప్రతిరోజు నా చాంటింగ్ పొద్దున పూర్తి చేస్తాను, ఒకే సిట్టింగ్ లో పూర్తి చేస్తాను. ఒకసారి ఏంటి, స్టార్ట్ చేసిన కానించి 16 రౌండ్ ఎండ్ చేసే వరకు నేను ఇంకా మాల తీయను. అట్లా వీలైతే అట్లా ఎవరికి ఏ విషయమైనా రోజు ఒక అర్ధగంట భాగవతం చదువుతాను, లేదా ప్రతిరోజు ఇది అందరూ చేయాలి, ప్రతిరోజు నెయ్యి దీపం కృష్ణకి పెట్టండి, ప్రతిరోజు నెయ్యి దీపం. సో నెయ్యి దీపం పెడితే అది చాలా చాలా మన డివోషన్లో, మన భక్తిలో చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఎవరైనా శ్లోకాలు మెమరైజ్ చేసుకోవాలనుకుంటే రాసుకొని ఒక 5 శ్లోకాలు, 10 శ్లోకాలు, 20 శ్లోకాలు రాసుకొని ఈ నెలంతా చేయండి. మీకు ఏదైనా ప్రేయర్ నేర్చుకోవాలనుకుంటే ఆ ప్రేయర్ ప్రతిరోజు నెలంతా చేయండి. సో ఏదన్నా ఒకటి మీరు, ఎస్పెషల్లీ ఎవరికైనా భగవద్గీత ఇవ్వడం కానీ, పుస్తక వితరణ చేయడం కానీ, టెంపుల్కి వెళ్ళి ఏదైనా సేవ చేయడం కానీ, ఏదో ఒకటి ఈ భక్తియుత సేవలో కొంచెం ఎక్కువ చేయండి. సో ఇట్లా చేస్తే ఏంటంటే మన భక్తి ముందుకు పెరుగుతుంది అనమాట. ప్లస్ మనం ఏదన్నా చాలా లైట్గా తీసుకొని ఈజీగా తీసుకుంటే అవి కొంచెం మంచిగా పాటించాలి. యాక్చువల్గా ఏమేం చేయాలి ఈ కార్తీక మాసంలో, ఒకటి, ప్రతి ఒక్కరూ నెయ్యి దీపం పెట్టండి. నెయ్యి దీపం అందరూ పెట్టగలుగుతారు. సో ఒకరి నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోయినా కూడా అట్లీస్ట్ నూనె దీపం ప్రతిరోజు కృష్ణకి చూపించండి. సో ఫస్ట్ అది. ఎవరింట్లో ఉన్న ఆల్రెడీ తులసి శరీరం వదిలేసి ఆ కాడలు ఉంటాయి కదా, ఎండిన కాడలు, ఆ కాడలతో మీరు ఒత్తి ఆ కాడకు పెట్టి అట్లా చూపించండి. అలా చూపిస్తే మీరు 1000 దీపాలు చూపించినట్టు అనమాట. సో ఏది, తులసి కాడతో చూపిస్తే. బ్రతికున్న తులసి మాతనే తుంచి చేయకండి అలా. ఆల్రెడీ తులసి మహా దేహత్యాగం అయిపోయిన తర్వాత ఎండిపోయిన తులసి ఉంటుంది కదా, అలా చేయొచ్చు. తులసి కాడతో చేస్తే మీరు ఇంకా కొన్ని కోటి రెట్లు దీపం చూపించినట్టు. సో అలా చేయండి. ప్రతిరోజు దీపం, నెయ్యి దీపం లేదా తులసి కాడలతో నెయ్యి దీపం చూపించండి. తర్వాత చాంటింగ్ ఎవరన్నా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే 16 కంటే కొంచెం ఎక్కువ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, మీ వీలుని బట్టి. తర్వాత ఏదో ఒకటి భగవద్గీత ప్రతిరోజు ఒక చాప్టర్ చదువుతాను నేను. 15వ చాప్టర్ భగవద్గీత, అన్నిటికంటే చిన్న చాప్టర్, 20 శ్లోకాలు ఉంటాయి దాంట్లో. సో మీరు ప్రతిరోజు ఆ సాంస్క్రిట్, తెలుగు 2 చదువుకోండి. సో దాని మీనింగ్ ఒకసారి కంటెంప్లేట్ చేసుకోండి. రోజు ఆ చాప్టర్ అంతా చదివినట్టు అవుతుంది. ఓన్లీ శ్లోక మీనింగ్. అలా కాకపోతే ఓన్లీ శ్లోక చదవండి. వీలైతే భాగవతం క్లాస్ వినండి. ఇట్లా మనం ఏదైనా కొంచెం ఎక్కువ చేయాలి. సో ఎట్టే మినిమం ఏది చేయకపోయినా కూడా, అందరు ఏమి పాటించకపోయినా సరే ఒక్కటి మాత్రం చేయండి. ఏంటది, ప్రతిరోజు కృష్ణ భగవానునికి ఒక తులసి ఆకు లేదా తులసి మంజరి కడిగిన తర్వాత కృష్ణ పాదాల పైన పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి. ఈ 2 కంపల్సరీ చేయండి. ప్లస్ దామోదరాష్టకం కూడా పాడతారు, పాడుతూ మీరు ఈ పని చేయొచ్చు. ఒకవేళ అది వీలు కాకపోయినా సరే మీరు ఇది మాత్రం ఎట్ మినిమం చేయండి.
సో ఈ నెల ఏంటంటే మనము ఏదైనా నేర్చుకోవాలన్నా సరే, ఏదైనా ఇది ఇంకా ఫాస్టింగ్ ఎవరికైనా హెల్త్ అవి ఇవి సహకరిస్తే మీ ఇష్టం. కొందరు ఫాస్టింగ్ చేస్తారు, కొందరు అవి అట్లీస్ట్ నేనైతే చేయను. ఎందుకంటే నేను వర్క్‌కి వెళ్ళాలి, తర్వాత క్లాసెస్ ఉంటాయి, సేవ ఉంటుంది కాబట్టి నేను ఫాస్టింగ్ రిలేటెడ్ అటువంటివి ఎక్కువ చేయను నేను. మీకు ఇష్టమైతే అది కూడా చేయొచ్చు. ఎవరైనా ఏకాదశి చేయకపోతే ఈ కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేయండి. కార్తీక మాసంలో 2 ఏకాదశిస్ వస్తాయి. ఆ 2 ఏకాదశిలు చేయండి. అది. ఓకే. అశోక్ ప్రభు అది క్లియర్ అయిందా ప్రభు? ప్రభుజీ ప్రభు పొద్దున ఫాస్టింగ్ అంటే ప్రభుజీ దీపం అనేది మనం పొద్దున సాయంత్రం చేయాలా ప్రభుజీ? ఇప్పుడు మనం దామోదర మాసంలో మీరు ఎప్పుడైనా చేయొచ్చు. సాయంత్రం అయినా చేయొచ్చు, పొద్దునైనా చేయొచ్చు. వీలైతే 2 సార్లు కూడా చేయొచ్చు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఎస్ పవిత్ర మాతాజీ, ఇంకేమన్నా ప్రశ్న ఉందా మీకు? హరే కృష్ణ మధుగోపాల్ ప్రభు. ప్రభు హరే కృష్ణ ప్రభు, ఇప్పుడు ధన్యవాదాలు ప్రభు. కార్తీక మాసంలో ఉపవాసం అన్నారు కదా, అంటే ఎలా చేయొచ్చు? అది బేసికల్ గా ఇది ఉంటది కదా మాతాజీ, మన కార్తీక మాసంలో ఇది చతుర్మాస్య అని ఉంటుంది. సో 4 మాసాల్లో ఒక్కొక్క నెలలో కొన్ని తినరు అనమాట. సో అట్లా మీరు చేయగలిగితే చేయండి. అటువంటి నేనైతే చేయను అని చెప్తున్నాను మీకు ఆల్రెడీ. అక్టోబర్ 7వ తారీఖు నుంచి వృద్ధాల్. సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే, టెంపుల్ క్యాలెండర్ లో ఏమి ఇచ్చారంటే చతుర్మాస్య 4వ నెల ఇది. సో దాంట్లో మీరు ఉరద్దాలు తినకూడదని. ఉరద్దాలు అంటే మినపప్పు ప్రభు. మినపప్పు. మినపప్పు. సో మినపప్పు తినకుండా 4 రోజులు ఉండండి వీలైతే. మినపప్పుతో చేసిన విషయం. చేసుకున్నాను. ఓకే. మధుగోపాల్ ప్రభు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. విజయ మాతాజీ, గౌరవ ప్రేమి మాలిని మాతాజీ, మంజులా మాతాజీ, దండవత్ ప్రణామం. విజయ హరే రవి, కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభు. మహేష్ పాలక్ ప్రభు, దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం. జై శ్రీ ప్రభుపాద్. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా? సార్ భగవద్గీత చదువుదామా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం రవి ప్రభు. ప్రభుజీ, ఇద్దరము చాంటింగ్ చేస్తున్నాం ప్రభుజీ. ఉమ్, మా ఇద్దరిలో మా వాళ్ళకు బాగా విపరీతమైన కోపం వస్తుంది ప్రభుజీ. వాళ్ళు బాగా డిప్రెషన్ లో పడిపోతున్నారు. వాళ్ళకు ఏ విధంగా చెప్పినా అర్థమైతలేదు ప్రభు. ఏ విధంగా చెప్పాలి ప్రభు వాళ్ళకు? హరే కృష్ణ ప్రభుజీ. సో మీ ప్రశ్న నాకు పూర్తిగా అర్థం కాలేదు. కోపం ఎవరికి వస్తుంది ప్రభుజీ? మాతకి వస్తుంది, మా మాతకి. ఓ మాతాజీకి. ఓకే ఓకే. సి ప్రభు, మాతాజీ చాంటింగ్ చేస్తున్నారా? ఇద్దరు డివోటీసేనా మాతాజీ మీరు? చేస్తున్నారు ప్రభు, చేస్తున్నారు. మంచిగానే చేస్తున్నారు ప్రభు, మంచిగానే చేస్తున్నారు. పూజ దేవునికి నైవేద్యం పెడుతున్నారు. మంచి అన్ని రకాలుగా దేవుని దీక్షలో మంచిగా ఉన్నారు ప్రభు. కాకపోతే వాళ్ళు డిప్రెషన్ లో పడిపోతున్నారు. ప్రతి రోజు డిప్రెషన్ లో పడిపోతున్నారు. వాళ్ళు ఏమంటారో వాళ్ళకే అర్థమైతలేదు ప్రభు. ఎందుకంటే దీక్షలో ఉన్నాం కదా, మళ్ళీ మేము ముందుకు రావాలి, మాకు ఒక తపన ఉన్నది ప్రభు. మా తపన అనేది పోకుండా ఉండాలని మా కోరిక. ఈ విధంగా కోపం ఉంటే కోపాలతోటి ముందుకు పోలేమని ప్రభువులు చెప్తున్నారు. నేను కూడా కోపం పడాలంటే ఆమెకు ఇంకా డిప్రెషన్ పడిపోతుంది, చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. మీకు చెప్తారని అంటున్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభు. సి ప్రభు, కోపము ఎవరికన్నా వస్తుంది, ఎవరైనా సర్టైన్ వేగా బిహేవ్ చేస్తున్నారు అంటే మనము వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. ఒక వ్యక్తి ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనము కొన్ని కోట్ల జన్మల నుంచి మనము రకరకాల
ఎక్స్పీరియన్సెస్ చవి చూసాం, రకరకాల ఎక్స్పీరియన్సెస్ చూసాము, రకరకాల సంఘటనలు చూసాము. ఒక ఈ జన్మలో కాకుండా పూర్వ జన్మలో అట్లా కొన్ని కోట్ల జన్మల నుంచి చూసామన్నమాట. అట్లా చూస్తూ చూస్తూ ఒక వ్యక్తి ఒక సర్టెన్ ఒక విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఒక విధంగా ప్రవర్తన వాళ్ళది ఉంది అంటే దాని వెనకాల కొన్ని కోట్ల జన్మల యొక్క కారణాలు కూడా ఉండొచ్చు. సో వాళ్ళని మనము వ్యతిరేకించకుండా వాళ్ళేదో కొందరికి ప్రభుజీ, కొందరికి కోపం రాదు, వేరే గుణాలు ఉంటాయి. ఓకే, కొందరికి కోపం వస్తుంది, కొందరికి కోపం వచ్చిన తర్వాత ఇంకా ఫిజికల్ గా కూడా ఫైట్ చేస్తారు, కొందరు ఇంకా వేరే విధంగా ప్రవర్తిస్తారు, కొందరికి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ రకరకాల ఇవి ఉంటాయన్నమాట. సో మనము వైష్ణవాస్గా వేరే వాళ్ళు ఏదన్నా ఎట్లయినా ప్రవర్తించినప్పుడు మనం ఎలా తీసుకోవాలి చూద్దాం. ఫస్ట్ శ్రీమద్ భాగవతంలో ఒకసారి పరీక్షిత్ మహారాజు వెళ్తూ ఉంటే ఒక ఎద్దుని ఒక కసాయి వాడు బాగా కొడుతుంటాడనమాట. ఆ ఎద్దు ఆల్రెడీ 3 కాళ్ళు విరిచేశాడు, విరిగి ఉన్నాయి, అతను విరిచేయలేదు, విరిగి ఉన్నాయి, ఆల్రెడీ ఒక్క కాలు మీద నిలబడుతుంది, ఒళ్ళంతా గాయాలు, రక్తం, మలమూత్రాలు విసర్జిస్తూ చాలా వణికిపోతూ ఉంది ఆ ఎద్దు. ఇమ్మీడియట్ గా పరీక్షిత్ మహారాజు వెళ్ళి ఆ కసాయివాడు కర్రతో కొడుతున్నాడని చేసేసి ఇమ్మీడియట్ గా ఆయన కత్తి తీస్తాడనమాట. కత్తి తీసి, నువ్వు ఎంత పని చేస్తున్నావు, అసలు గోమాతను ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటే, నువ్వెవరు అంటే నేను కలిపురుషుణ్ణి అంటాడు అతడు. అప్పుడు ఈ ఎద్దు సైడ్ తిరిగి, ఓ గో గోమాత, మీకు ఎందుకు ఇలా ఈ పరిస్థితి ఎలా వచ్చింది, మీరు ఎందుకు ఇట్లా బాధపడుతున్నారు? అప్పుడు ఆ ఎద్దు ఎలా ఆన్సర్ చెప్తుంది అంటే, నా బాధకు కారణము కర్మమీమాంస వాళ్ళు కర్మ వల్ల చెప్తున్నారు, తర్వాత లోకాయతాస్ అని ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదంతా దైవ నిర్ణయం అని చెప్తున్నారు. అట్లా ఒక్కొక్క లైన్, ఒక్కొక్క ఫిలాసఫీ వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కానీ వైష్ణవులు ఏమంటున్నారు, దీనికి మేము నిర్ధారణ చేయలేము, వీళ్ళకి ఈ ప్రాబ్లం అవుతుంది అంటే దానికి నిర్ధారణ మనం చేయలేము, రైట్? కాబట్టి నా యొక్క బాధకి కారణం ఎవరు కాదు అని చెప్తున్నాను. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చాలా ధర్మాత్ముడు కాబట్టి ఆయన అర్థం చేసుకుంటాడు, ఓ ఇది మామూలు ఎద్దు కాదు, ఇది యాక్చువల్గా ధర్మ రూపంలో ధర్మము యొక్క సాక్షి, ధర్మం యొక్క ప్రతిరూపమైన ఈ ఎద్దు రూపంలో ధర్మమే వచ్చింది అని. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుజీ, మనకి ఏదైనా ఎవరైనా బాధ చేస్తున్నారు అంటే ఆ వ్యక్తిని మనం డైరెక్ట్ గా తప్పు పట్టకూడదు. మీరు అడగొచ్చు, అదేంటి ప్రభుజీ, డైరెక్ట్ గా వచ్చి వాళ్ళని దూషిస్తున్నారు, డైరెక్ట్ గా వచ్చి వాళ్ళని కొడుతున్నారు, అప్పుడు నేను ఎలా తప్పు పట్టకూడదు, వాళ్ళని ఇలా అని అలా మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. వాళ్ళు ఎటువంటి కండిషన్స్ లో వాళ్ళ యొక్క పరిస్థితి ఆ విధంగా వచ్చింది మనం నిర్ధారణ చేయలేం. అదొక ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ ఒక వ్యక్తి ద్వారా మనకి ఏదన్నా బాధ, మనకి ఫిజికల్ అబ్యూస్, మనకి శారీరకంగా బాధ ఏమన్నా అవుతుంటే దాన్ని ఆపాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి మనల్ని కొడుతున్నారు అనుకోండి, డెఫినెట్ గా మనం డిఫెండ్ చేసుకోవాలి, మనం దాన్ని ఆపాలి, రైట్? ఎవరన్నా వచ్చేసి కోపం వ్యక్తం చేస్తున్నారనుకోండి, మనం కూడా దాన్ని వ్యతిరేకించాలి, ఆపాలి, కానీ ఆ వ్యక్తిని తప్పు పట్టకూడదు. అదొకటి ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది. రెండోది, మీరు వైష్ణవాస్ కాబట్టి, మీరిద్దరు డివోటీస్ ప్లస్ ఇనిషియేటెడ్ డివోటీస్ అంటున్నారు కాబట్టి, కృష్ణ ఏమంటున్నాడంటే, అపిచేత్ సుదురాచారో భజంతేమా అనన్యభాగ్. ఎవరైనా ఒక డివోటీ ఒక విధంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు డివోటీ కాదు అని అనుకోవడానికి లేదు అక్కడ. వాళ్ళు ఎంత చెడు పని చేసినా సరే, అపిచేత్ సుదురాచారం, దురాచారం అంటే చాలా తప్పు, సుదురాచారం అంటే చాలా పెద్ద తప్పు, ఎంత హేమైన తప్పు చేసినా సరే, సాధురేవ, వాళ్ళు ఇంకా 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు డిటి వర్షిప్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ టెంపుల్కి వస్తున్నారు, వాళ్ళు వాళ్ళ యొక్క వావ్స్ని ఇంకా వదిలిపెట్టలేదు, వాళ్ళు సాధువులు, వాళ్ళు పూజనీయులు. సో ఈ పాయింట్ మనం ఇంకొకటి తెలుసుకోవాలి.
క్రమక్రమంగా ఏమవుతుంది అంటే వాళ్ళు దాని నుంచి పైకి వస్తారు. కృష్ణ డివోషన్‌లో ఇంకా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కాకపోతే ఒక సంవత్సరం, సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత డెఫినిట్‌గా వాళ్ళకి ఆ కోపం తగ్గిపోతుంది. వాళ్ళని మనం సాధువుల్లాగానే చూడాలి. ఓకే. సో, అట్లా అన్నమాట. ప్లస్ ఒకవేళ మనకే కోపం వస్తుంది ఈచ్ టైమ్. సో, ఇప్పుడు మన సైడ్ నుంచి చూద్దాం. ఓకే. మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య లేదా కోపము లేదా గర్వము లేదా ఆమ్, దాని ఏమంటారు, ప్రైడ్ని ఏమంటారు, పొగరు, ఇటువంటి చాలా చాలా ఉన్నాయనుకోండి. ఆ, ఆమ్, ఇవన్నీ ఉన్నప్పుడు మనమేం చేయాలి? మనము వాటిని ఆమ్, మనంతటా మనం 100% వాటిని దూరం చేసుకోలేము. ఇవి చాలా సటిల్‌గా ఉంటాయి. మాంసాహారం వదిలేయడం చాలా ఈజీ. తర్వాత ఇంకేంటి, మత్తు పదార్థాలు వదిలేయడం ఈజీ. కానీ కోపం వదిలేయడము, తర్వాత అహంకారం వదిలేయడము, తర్వాత కామ, క్రోధ, లోభం వదిలేయడము, మదము, మాత్సర్యము, ఇవన్నీ ఎన్వి, వేరే వాళ్ళ పట్ల అసూయ, ఇవి వదిలేయడం చాలా కష్టం. రైట్? దీనికి కొంచెం సమయం పడుతుంది. కానీ డెఫినిట్‌గా పోతాయి అవి. డివోటీస్‌లో డెఫినిట్‌గా పోతాయి. మీరు చూడండి, ఇప్పుడున్నారు, ఇంకో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో పోతాయి. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో పోతాయి. మనం ఏం చేయాలి? మనం చాంటింగ్, ఒకవేళ మనకు అటువంటివి ఉన్నాయనుకోండి, మనకే కోపం ఉంది, మనకే మాత్సర్యం ఉంది, మనకే అన్నీ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి? చాంటింగ్ బాగా చేయాలి. కృష్ణ చైతన్య మహాప్రభు ప్రే చేయాలి. ఉమ్, కృష్ణ ఏమన్నాడు? దైవిహ్యేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. నన్ను ఎవరైతే శరణు కోరుతారో వాళ్ళకి ఆ త్వరగా వాళ్ళకి కృష్ణ దాని నుంచి మాయాం ఏతాం తరంతే, మాయ నుంచి తరించేలాగా కృష్ణ ఏర్పాటు చేస్తాడనమాట, చూసుకుంటాడు. సో టైం ఇవ్వండి ప్రభు, టైం ఇవ్వండి. వాళ్ళ పట్ల మనము జాలి చూపించాలి. ప్లస్ మనం టైం ఇవ్వాలి, వాళ్ళ గురించి మనం ప్రే చేయాలి. ఇంకొకటి, గురు మహారాజ్ ఏం చెప్తారంటే, భార్యాభర్తలలో ఎవరన్నా ఒకరు వీక్ గా ఉన్నారు, ఒకరు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు డివోషన్ లో, ఎప్పుడు కూడా వేలెత్తి మనం చూపించకుండా మనం ఏం చేయాలంటే, ఎవరైతే వీక్ గా ఉన్నారో మనం ఇంకా స్ట్రాంగ్ గా కావాలి, ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ కావాలి. ఓ, నా యొక్క భార్య డివోషన్ లో వీక్ ఉంది కాబట్టి నేను ఎక్కువ చేయాలి, ఇంకా భక్తి నేను ఎక్కువ చేస్తే నా 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 భక్తి ద్వారా తనని కూడా నేను గోలోక బృందావనం తీసుకెళ్ళాలి. అట్లా అన్నమాట. సో మనం వాళ్ళ పట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తప్పు అని మనం ఎంచకూడదు. రెండోది, అపిచేత్ సుదురాచారో, ఆ శ్లోకం ప్రకారం మనం ఏం చేయాలి? వాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా సరే, వాళ్ళు డివోటీస్ కాబట్టి ఆ, వాళ్ళు వాళ్ళు సాధువులాగానే చూడాలి. ప్లస్ క్షమాగుణం, మనము క్షమాగుణం పెంచుకోవాలి. ఆ, వాళ్ళ గురించి కూడా ప్రే చేయాలి. ఒకవేళ మనకి అటువంటి కోపం వస్తుందనుకో, ఎవరైనా డివోటీస్కి మన మధ్యలోనే ఉందనుకో అటువంటిది, మనము దాని నుంచి అధిగమించడానికి మనం భక్తియుత సేవ పెంచుకోవాలి. చాంటింగ్ చాలా తీవ్రంగా చేయాలి, మంచిగా చేయాలి. డివోటీస్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మన వల్ల ఏదైనా కావట్లేదు అంటే మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, కృష్ణ చైతన్య మహాప్రభు దగ్గర ప్రేయర్ చేయాలి, దేవాది దేవుడికి చెప్పుకోవాలి. సెకండ్ స్టెప్ ఆయన యొక్క భక్తులకు చెప్పుకోవాలి. చెప్పుకొని ఇట్లా నేను దీని నుంచి అధిగమించే విధంగా నాకు కొంచెం ప్రేయర్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ, మాతాజీ అని వెళ్ళి మనం కొందరు డివోటీస్ని అడగాలన్నమాట. ఇది ఈజీ. ఆ తర్వాత మన భక్తియుత సేవ చేసుకోవాలి. సో ఇవి కొన్ని పాయింట్స్ ప్రభు. కానీ అది ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఇబ్బంది జరగడము, ప్లస్ వాళ్ళకి హాని కలగడము, ఇటువంటివి జరుగుతుంటే మనం ఆ చర్య తీసుకోవాలి, అవి కాకుండా చూసుకోవాలి. ఇంకొకటి, ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ఎదురవుతుంటే మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే వాళ్ళతో కొంచెం రోజులు దూరంగా ఉండడం బెటర్. మనకి డివోషన్ సర్వీస్లో కూడా ఆమ్, మనకి సేమ్ టైప్ ఆఫ్ డివోటీస్ ఉంటారు. కొందరు డివోటీస్తో మనం చాలా ఈజీగా వెళ్ళిపోతాం ప్రతిసారి, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. కొందరు డివోటీస్తో ఏమవుతుంది, కొంచెం ఘర్షణ ఉంటుంది కానీ పర్వాలేదు. కొందరు డివోటీస్ అస్సలు పడదు, అప్పుడు వాళ్ళతో కొంచెం దూరంగా ఉండాలి. ప్లస్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, వాళ్ళని దూషించకూడదు, వ్యతిరేకించకూడదు, కానీ మనం దూరంగా ఉండాలి. సో అట్లా ఇవి కొన్ని పాయింట్స్ ప్రభు. ఆ, మీ మీ క్వశ్చన్ అడ్రస్ అయిందా ప్రభు? ఓకే. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే.
అట్లయితే మనం భగవద్గీత చదువుదాము. ఓకే, మనం 29వ శ్లోకం వరకు చదివాము. 4:29. ప్రభుజీ 4వ అధ్యాయం ప్రభుజీ. ఎస్ ప్రభు, 4:29 దగ్గర ఉన్నాము. ఎందుకంటే నేను ఒక వారం రోజుల నుండి మీది ఇన్లే ప్రభుజీ. నేను అట్లా ఉమ్. ఓకే, హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఎస్ ప్రభు. ప్రభు, మొదటి శరణాగతి ఎలా పొందాలి? శరణాగతి ఎలా పొందాలి? ఓకే, శరణాగతి అక్కడికి వెళ్దాం. సో కృష్ణ భగవానుడు చెప్పాడు దీనికి ఆన్సర్. సో 18వ చాప్టర్ 66వ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో 18:66 దీంట్లో, సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. నిన్ను సర్వ పాప ఫలముల నుండి నేను ముక్తుని గావింతును, భయము నొందకు. రైట్. సో దీంట్లో భగవంతుడు ఏం చేస్తున్నాడు? నా శరణు కోరండి అని చెప్తున్నాడు. సో దాని యాక్చువల్గా ఏంటి? నా శరణు కోరండి అంటే దాన్ని మనము ఏ విధంగా చేయాలి, ఆ శరణాగతి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో మనకి శ్రీకృష్ణ భగవానుని శరణము పొందడం విధానము హరిభక్తి విలాసములో 11,676 శ్లోకం నందు ఈ క్రింది విధముగా వివరింపబడినది. ఆనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యాతీతి విశ్వాసో గోప్తృత్వే వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఈ శరణాగతి అనేది 6 విధాలుగా ఉందన్నమాట. ఏంటది? 6 విధాలు. ఫస్ట్ ఏంటది? ఆనుకూల్యస్య సంకల్ప. తర్వాత ఈ ఫస్ట్ది ఏంటంటే, ఏదైతే మన కృష్ణ భగవానుని భక్తికి అనుకూలంగా ఉందో అది మనం సంకల్పించుకోవాలి. ఆనుకూల్యస్య సంకల్ప. మనకు భక్తికి ఏది దగ్గర అవుతుంది దాన్ని మనము తీసుకోవాలి. ఉదాహరణకి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంది. కొన్ని డే టు డే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఒక ఫంక్షన్ ఉంది, వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఎవరు? భక్తులు కారు. వాళ్ళు వెజిటేరియన్ భోజనమే పెట్టారు ఎగ్జాంపుల్. ఇంకా నాన్ వెజ్ పెడితే అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అక్కడికి వెళ్తే ఏమవుతుంది? వాళ్ళు పిలుస్తారు, అన్ని ప్రాపంచిక విషయాలు మాట్లాడుతున్నారు. కృష్ణ భగవానుడి భక్తికి ఏమైనా ఉపయోగం ఉందా అక్కడ? లేదు. వెళ్ళాల్సిన అవసరం లేదు. అనుకూలంగా లేదు. అక్కడ డివోటీ వాళ్ళు పిలిచారు, అక్కడ కీర్తన పెట్టుకున్నారు, ఒక భగవద్గీత భాగవతం కథ పెట్టుకున్నారు, ఇంట్లో డీటీ వర్షిప్ చేసి ప్రసాదం పెడుతున్నారు. కంపల్సరీ వెళ్ళాలి. ఆనుకూల్యస్య సంకల్ప. కృష్ణ భగవాన్ భక్తికి అనుకూలంగా ఉంది, వెళ్ళండి, చేసేసుకోండి. రైట్. సో ఏదైనా సరే మనం జాబ్ ట్రై చేస్తున్నాం. మన ఆ జాబ్ ఎక్కే ముందు మనకు 2-3 అవకాశాలు ఉన్నాయి.
ఈ అవకాశంలో నేను టెంపుల్కి దగ్గరగా ఉంటాను, హన్మకొండలో ఉంటాను, రోజు టెంపుల్కి వెళ్ళవచ్చు, రోజు ఆ, విగ్రహారాధన చేసుకోవచ్చు, శాలరీ కొంచెం తక్కువైనా సరే నాకు అనుకూలంగా ఉంది భక్తికి, తీసుకోండి. ఇంకొక జాబు ఎక్కడో దూరంగా ఉంది, భక్తుల సాంగత్యంలో లేదు, చాలా దూరంగా ఉంది, ఎక్కువ డబ్బా ఉంది, అయినా అవసరం లేదు. ఎందుకు అది అనుకూలంగా లేదు? సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆనుకూల్యస్య సంకల్ప. ఏదైతే కృష్ణ భగవానుని భక్తికి అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం సంకల్పించుకోవాలి. ప్రతికూల్యస్య వర్జనం. ఏదైతే భక్తికి విరుద్ధంగా ఉందో, భక్తికి తోడ్పడట్లేదో దాన్ని వదిలేయండి. ప్రతికూల్యస్య వర్జనం, వదిలేయాలి. ఉదాహరణకి మనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, ఒక 50 మంది స్నేహితులు ఉన్నారు, 100 మంది స్నేహితులు ఉన్నారు. కృష్ణ భగవానుని భక్తికి ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా ఉందా? ఒకరు వెళ్తే వాడు సిగరెట్ తాగుతున్నాడు, ఒకడు వెళ్తే వాడు మందు తాగుతున్నాడు, వాడు ఎప్పుడూ మందు గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రాపంచిక లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతికూల్యస్య వర్జనం, వాళ్ళని వదిలేసేయండి. ఇంకా వాళ్ళతో మనకు అవసరం లేదు. ఇది షడ్విధ శరణాగతి. శరణాగతి యొక్క లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు మనం చూపిస్తేనే భక్తిలో లోతుకు వెళ్ళిపోతాం. ఓకే, సో మనం ఎప్పుడైనా చూడాలి అనమాట. మనకి ఏది వచ్చినా సరే, ఎవరైనా మనల్ని ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు, "ఓ మీరు ఇక్కడికి వచ్చారా, మనం ఏదైనా వేరే కాడికి వెళ్ళాం, మీరు మా ఇంటికి రండి" అంటారు. వాళ్ళు డివోటీసా, నాన్ డివోటీసా? ఫస్ట్ చూడాలి, అది అనుకూలమా, ప్రతికూలమా. భక్తికి అనుకూలమా, వెళ్ళండి. వాళ్ళు ఎంత దూరమైనా సరే, ఎక్కడున్నా సరే వెళ్ళండి. భక్తికి ప్రతికూలంగా ఉంది, వెళ్ళకండి. ప్రతికూల్యస్య వర్జనం, వదిలేయండి. ఓకే, రక్షిష్యాతీతి విశ్వాసో. ఇంకో ఉదాహరణ చెప్తాను. ప్రతికూల్యస్య వర్జనం, ఎవరైనా ఒక డివోటీ పిలిచి, ఒక ఫ్రెండ్ పిలిచి, భగవద్గీత చదువుదాం రండి, భాగవతం చదువుదాం రండి, అనుకూలం, వెళ్ళండి. ఇంకొక మంచి ఆప్తమిత్రుడు వస్తాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ వస్తాడు, సినిమాకి వెళ్దాం అంటాడు. ప్రతికూల్యస్య వర్జనం, వదిలేయండి. లేదా మీరు చెప్పండి, మనం వెళ్ళి నరసింహస్వామి మూవీ చూద్దాం, వాళ్ళు ఒప్పుకుంటారా, వెళ్ళండి. లేకపోతే ప్రతికూల్యస్య వర్జనం. ఓకే, మూడోది రక్షిష్యాతీతి విశ్వాసో. మనము కృష్ణ నన్ను ఏ విషయంలోనైనా కూడా కృష్ణ నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం ఉండాలన్నమాట. రక్షిష్యాతీతి విశ్వాసం, కృష్ణ నన్ను ప్రతి వేళలా నన్ను రక్షిస్తాడు అనే ఆ ఆ యొక్క ఆ యొక్క విశ్వాసం ఉండాలి అనమాట. రక్షిష్యాతీతి విశ్వాసో, అది మూడోది. గోప్తృత్వే వర్ణం తథా. మనకి కృష్ణ ఒక్కడే మనల్ని మెయింటైన్ చేస్తున్నాడు అనేది మనకు దృఢంగా ఉండాలన్నమాట. నన్ను మెయింటైన్ చేసేది కృష్ణ అనేది మనకు చాలా దృఢంగా, ఏ డౌట్ లేకుండా ఉండాలన్నమాట. కృష్ణ నిజమైన దేవుడేనా? నేను ఒకరోజు సాయిబాబా టెంపుల్కి వెళ్తాను, ఓ రోజు శివ టెంపుల్కి వెళ్తాను, ఓ రోజు దుర్గా టెంపుల్కి వెళ్తాను. ఇట్లా చేశారనుకోండి, ఇట్లా చేస్తే మీకు అక్కడ విశ్వాసం లేదు. ఒక్క దేవుని దగ్గర మీకు విశ్వాసం లేదు, అందుకే మీరు 4-5 టెంపుల్స్ తిరుగుతున్నారు. ఎందుకు? ఆ విశ్వాసమే లేదు మీకు. సో మనం ఏం చేయాలి? గోప్తృత్వే వర్ణం తథా. కృష్ణ ఒక్కడే నన్ను మెయింటైన్ చేస్తాడు. మీకు అందులో డౌట్ అనేది ఉండకూడదు. ఇంకా కృష్ణ ఒక్కడే నన్ను మెయింటైన్ చేస్తాడు. ఇది మంచిదైనా సరే, చెడు అయినా సరే, నా జీవితంలో మంచి జరిగినా సరే, చెడు జరిగినా సరే, కృష్ణకు తెలుసు, ఆయన నన్ను చూసుకుంటాడు. గోప్తృత్వే వర్ణం తథా. ఐదోది ఆత్మ నిక్షేప. మనకి మనం అనుకోవాలన్నమాట, నేను నా అంతట నేను ఏమీ చేయలేను, కృష్ణ భగవానుని యొక్క సంకల్పం లేకుండా నేను ఏమీ చేయలేను, ఏమీ సాధించలేను, నేను దేనికి పనికిరాను. ఆత్మ నిక్షేప అంటే ఒకవేళ అది కృష్ణ యొక్క అనుగ్రహం అయితే అవుతుంది, నా అంతటా నేను ఏమీ చేయలేను. చాలా మంది అనుకుంటారనమాట, నేను పెద్ద ఇంజనీరు, నేను పెద్ద డాక్టర్ని, నేను పెద్ద సైంటిస్ట్ని, నేను బాగా సంపాదించాను, ఇంత సంపాదించాను కాబట్టి నేను ఇస్తాను అందరికి జాబ్స్, నేను అందరినీ చూసుకుంటాను, అన్ని నేను 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 అహంకారం. రైట్? అలా కాకుండా మనం ఏం చేయాలంటే, మనము మనంతటా ఏమీ చేయలేం. నా అంతటా నేను పుస్తక వితరణ చేయలేను, నా అంతటా నేను ఒక క్లాస్ చెప్పలేను, నా అంతటా నేను భాగవతం చదవలేను, నా అంతటా నేను ఏమి చేయలేను, ఒక విగ్రహారాధన చేయలేను, ఒక సర్వీస్ చేయలేను, ఏమి చేయలేను. అంతా కృష్ణ నుంచే వస్తుంది. కృష్ణ భగవానుని దయ వల్ల, ఆయన కృప వల్ల మనం చేయగలుగుతున్నాము. ఆత్మ నిక్షేప, ఇది ఐదోది. ఆరోది కార్పణ్యే అంటే హ్యూమిలిటీ, వినమ్రతా భావం. వినమ్రతా భావం అంటే ఇదొక్కటి, దీంట్లో చాలా మంది
తప్పుగా అర్థమవుతుంది వినమ్రతా భావం అంటే. ఉదాహరణకి ఫస్ట్ ప్రాపంచిక లైఫ్ తీసుకుందాం. ప్రాపంచిక లైఫ్లో ఎవరైనా ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక బాస్ ఉన్నాడు, ఆయన కంపెనీ ఉంది. మనం వెళ్తాం, ఏం చేస్తాం, ఆయన దగ్గర చేతులు కట్టుకొని నమస్తే సార్, బాగున్నారా సార్, ఆ? ఇవన్నీ ఎందుకు అంటున్నాము? ఆయన నాకు ఉద్యోగం ఇస్తాడు, నాకు శాలరీ ఇస్తాడు, నా శాలరీ డిపెండెంట్ అయింది ఆయన మీద, ఆయన కృప మీద. సో మనం ఏం చేస్తున్నాం? ఇలా ఇలా వంగి వంగి ప్రవర్తిస్తున్నాం. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తున్నాము, ఫోన్ చేయగానే వెళ్తున్నాము, సాయంత్రం లేట్గా అయినా కూడా ఫోన్ చేసినా వెళ్తున్నాము, ప్రతిసారి ఆయనకు బర్త్డే విషెస్ చెప్తున్నాము, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? ఇదంతా వినమ్రత కాదు. ఇదంతా లోపటేంటి? మనకి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? నాకు జాబ్ రావాలి, నాకు వీళ్ళ దగ్గర నుంచి శాలరీ రావాలి. నేను ఇలా ప్రవర్తించాను అనుకో, నాకు పనులు అవుతాయి, నాకు ఉద్యోగం వస్తుంది, లేదా నా పిల్లలకి హెల్ప్ చేస్తారు, నా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే. ఇదంతా నటన, ఇదంతా ఫేక్. వాళ్ళంతా అలా చేసుకొని ఒక 6 నెలలు కనుక శాలరీ ఇవ్వలేదు అనుకోండి, ఇవన్నీ మారిపోతాయి. ఓకే, నమస్తే, ఇంకొకరిని చూసుకుంటా. సో ఇది వినమ్రత భావం కాదు. వినమ్రత భావం అంటే మనము చాలా హంబుల్, మనము ఒక గడ్డిపోస కంటే హీనము, ఒక చెట్టుకు ఉన్న ఓర్పు, ఇవన్నీ హ్యూమిలిటీ, వినమ్రతా భావం. వినమ్రతా భావం అంటే ఏంటంటే బేసికల్లీ ఆచార్యులు మనకి ఇది చెప్పారు, గురు మహారాజు చెప్పారు, మనం పాటించాలి. కృష్ణకి ఇది ఇష్టం అవుతుందా, మనం చేయాలి. కృష్ణకి ఇది ఇష్టం కాలేదా, మనం గట్టిగా నిలబడాలి, ఆ పని చేయకూడదు. అట్లా చేయకుంటేనే అది వినమ్రతా భావం. ఎక్కడికన్నా ఎవరన్నా పిలుస్తున్నారు అంటే మనం అక్కడికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మనం చూడాలి, ఎందుకు వెళ్తున్నాం అక్కడ. కృష్ణ కార్యంలో వెళ్తున్నామా? ఎస్, వెళ్ళండి, వినమ్రతా భావం ఉన్నట్టే. కృష్ణ కార్యం కాకుండా కూడా వాళ్ళని మెప్పు చుట్టరికం చేసుకోవడానికి వెళ్తున్నాము, ఇటువంటి సంఘటనలు వస్తున్నాయి అనుకోండి, అది వినమ్రతా భావం కాదు. సో వినమ్రతా భావం అంటే ఇంకో విధంగా, అందరి డివోటీస్ అందరికంటే నేను చిన్నవాడిని, అందరికంటే నేను తక్కువ వాడిని, నా భక్తే తక్కువగా ఉంది, వీళ్ళందరూ గొప్ప డివోటీసే, వీళ్ళందరూ పెద్ద డివోటీసే, అది వినమ్రతా భావం. ఓకే, అది ఆరోది వినమ్రతా భావం. సో ఆనుకూల్యస్య సంకల్ప, ఫస్ట్ది ఏదైతే కృష్ణ భగవాన్ని భక్తికి అనుకూలమో అది సంకల్పించుకోవాలి, చేయాలి. ప్రతికూల్యస్య వర్జనం, ఏదైతే భక్తికి ప్రతికూలంగా ఉంటుందో, కృష్ణ భగవాని భక్తికి అనుకూలంగా లేదో, ప్రతికూలంగా ఉంటుందో దాని వర్జనం, వదిలేయాలి. మూడోది రక్షిష్యాతీతి విశ్వాసో, భగవంతుడు కృష్ణ భగవానుడే నన్ను రక్షిస్తాడు అనే దృఢ విశ్వాసం ఉండాలి. గోతృత్వే వర్ణం తథా, మనం కృష్ణ నన్ను మెయింటైన్ చేస్తున్నాడు, దాంట్లో ఏమాత్రం డౌట్ పడకూడదు. ఐదోది ఆత్మ నిక్షేప, మనంతటా మనము ఇండిపెండెంట్ గా మనంతటా మనం ఏమీ సాధించలేము, ఏమీ చేయలేము, ఓన్లీ కృష్ణ భగవాని యొక్క సంకల్పం ఉంటేనే అది అవుతుంది, ఇది ఆత్మ నిక్షేప. కార్పణ్యే అంటే హ్యూమిలిటీ, అంటే వినమ్రతా భావం. మనంతటా మనము అందరికంటే తక్కువ డివోటీని, నేను చాలా చిన్న డివోటీని, అందరూ నాకంటే బెటర్ డివోటీస్, ఇది వినమ్రతా భావం. వినమ్రతా భావం ఎప్పుడు వస్తుంది? గ్రేట్ఫుల్. మనకు వచ్చిన ప్రతిదీ కూడా మనం దాన్ని కొలుసుకుంటూ మనము చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి. నాకు ఇవన్నీ వచ్చాయి ఎందుకు? కృష్ణ నుంచి వచ్చాయి కాబట్టి. సో చాలా మంది ఏం చేస్తారంటే, మనం ఎప్పుడన్నా బాగా ఆపదలో ఉన్నప్పుడు ఎవరన్నా ఆదుకోగానే మనం అనుకుంటాం అనమాట, అబ్బో వాళ్ళు చాలా బాగా ఆదుకున్నారు నన్ను. అదే ఆ విధంగా గ్రేట్ఫుల్ గా ఉండాలి వాళ్ళతో పాటు కూడా. కానీ వాళ్ళ హృదయంలో ఆ విధంగా మనకు హెల్ప్ అందింది అంటే అది కృష్ణ నుంచే అందుతుంది అని అర్థం. సో అదొకటి మనము గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ 5 భక్తికి శరణాగతి యొక్క లక్షణాలు. శరణాగతి అంటే ఏదో పోయి ఎమోషనల్ గా పోయి ఒకసారి ఏడవడము, టెంపుల్లో ఒకసారి దండం పెట్టుకొని రావడము, గంట కొట్టి రావడము, 10 కొబ్బరికాయలు కొట్టి రావడము, ఎవరైనా ఒకరు చేయి మన తల మీద పెడితే తల మీద పెట్టించుకొని రావడం, ఇవన్నీ కాదు శరణాగతి అంటే. శరణాగతి అంటే ఈ 6 చేయాలి. ఈ 6 లక్షణాలు ఉంటే అది ప్రాపర్ శరణాగతి, శాస్త్రయుక్తంగా. సో ఈచ్ టైం మనం అనుకోవాలన్నమాట, ఇది కృష్ణ భగవానుడి భక్తికి ప్రతికూలంగా ఉంది, అయినా నేను ఎందుకు చేస్తున్నాను ఇది అంటే, మనం ఇంకా శరణాగతి పూర్తిగా తీసుకోలేదని అర్థం. అట్లా.
సో అట్లా ప్రతి ఒక్కసారి మనం అనుకోవాలి, మనం డౌట్ పడాలి, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తున్నామా, కృష్ణ మీద పూర్తి నమ్మకం లేదు, కృష్ణ మనల్ని మెయింటైన్ చేస్తాడు అనే నమ్మకం ఇంకా లేదు, అందుకే 4-5 టెంపుల్స్కి వెళ్తున్నాం. ఓకే, శివ కాకపోతే దుర్గా, దుర్గా కాకపోతే వినాయకుడు, వినాయకుడు కాకపోతే సూర్య, లేకపోతే చంద్ర, లేకపోతే కృష్ణ. ఇట్లా అయితే కాదు, అది వినమ్రత భావం కాదు, అది అది సరెండర్ కాదు, శరణాగతి కాదు. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ఓకే ప్రభు. ప్రభు మరి ఇది మనం రిలే ప్రతికూలంగా ఉంటే రిలేషన్స్, మరి ఎలా రిలేషన్స్ దగ్గర పోవడం, ఇట్లా కొద్దిగా ఫంక్షన్స్ ఇట్లా అటెండ్ అవ్వడం, ఇట్లా ఎలా ఉంటుంది? ఎస్ ప్రభు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నానంటే పెద్ద పార్టీలు ఇవన్నీ అనమాట, కృష్ణ కాన్షియస్ రాకముందు. ఒకేసారి ఇవన్నీ చదివిన తర్వాత నేను అన్ని కట్ చేసేదాన్ని, ఏమి కాలేదు నాకు. నాకు అంత ముందున్న శాలరీ ఇప్పటికీ 3 పెరిగింది. చాలా చాలా పెద్ద పెద్ద ధనికులతో ఫ్రెండ్షిప్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళతో కూడా నేను ఏమి ఎక్కువ క్లోజ్గా మూవ్ కావట్లేదు. అయినా నాకేమైనా ధనం తగ్గిందా? తగ్గలేదు. నాకేమైనా హెల్త్ తగ్గిందా? తగ్గలేదు. మనకు చూసుకునేది, మనకి ఏది ఇచ్చేదైనా ఏది చేసేదైనా కూడా ప్రతిదీ కృష్ణనే, అదొక్కటి మనం గ్రహించాలి. సో ఏదైనా ప్రతికూలంగా ఉందా, అది వదిలేసేయాలి. అది వదిలేస్తే ఏమవుతుందంటే, మన కృష్ణ మనకి మనం ఒక్క అడుగు మనం కృష్ణకు ముందుకేస్తే, కృష్ణ మనకు 1000 అడుగులు ముందుకేస్తున్నాడు మన గురించి. సో కృష్ణ చూపిస్తాడు దారి. ఈ రిలేషన్షిప్స్ గురించి, ఇవన్నీ బాంధవ్యాల గురించి మనం ఎక్కువగా పట్టించుకోవద్దు. ఎస్ పోండి, బట్ మీరు ఒకటే విషయంలో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే విషయం, నేను వాళ్ళ కృష్ణ ఇవ్వగలుగుతున్నానా? ఎస్, మీరు ఫంక్షన్ అయితే వెళ్ళండి, ఒక భగవద్గీత ఇచ్చి రండి. ఏదన్నా ఫంక్షన్ అయిందా, వెళ్ళండి, భాగవతం సెట్ ఇచ్చి రండి, చైతన్య చరిత్రమతో ఇచ్చి రండి. ఇంకా ఎవరైనా క్లోజ్గా ఉన్నారా, వెళ్ళి వాళ్ళ గురించి కొంచెం కీర్తన చేసి రండి. వాళ్ళతో పాటు కొద్దిసేపు కీర్తన చేయించండి. మీరు వెళ్తే వాళ్ళు మీతో పాటు కీర్తన చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? మీ గురించి కొంచెమైనా వాళ్ళు చేంజ్ కాకపోతే మనం ఎందుకు చేంజ్ కావాలి వాళ్ళ గురించి? సో మనం అబ్సల్యూట్లీ ఏదైనా ప్రతికూలంగా ఉంటే అది ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది. అట్లా అని వాళ్ళ మీద వ్యతిరేకత పెట్టుకోవాలని కాదు నేను అనేది. వాళ్ళ మీద వ్యతిరేకత అట్లా కాదు. వాళ్ళ గురించి ప్రే చేద్దాం, వాళ్ళ గురించి జాలి పడదాం, వాళ్ళ కృష్ణ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. వాళ్ళు తీసుకుంటున్నారా స్లోగా, వెళ్ళండి. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు అంటే, వాళ్ళు మీరు కృష్ణ కాన్షియస్ గురించి చెప్పేది వాళ్ళు కొంతైనా వింటున్నారు, ప్రసాదం పెడితే తీసుకుంటున్నారు, ఒక బుక్ ఇస్తే తీసుకుంటున్నారు, ఆ మీరు వెళ్తే ఆనియన్ గార్లిక్ లేకుండా వాళ్ళు వంట చేసి మీకు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, అట్లీస్ట్ వెళ్ళండి. మీరు చెప్పే కథ వాళ్ళు వింటున్నారు, వాళ్ళకి ఆ భక్తియుత సేవ తీసుకునే లక్షణం కొంచెం చూపిస్తున్నారు, వెళ్ళండి. అట్లాంటి లేనప్పుడు ఇంకా అటువంటి ఫ్రెండ్షిప్స్, అటువంటి ఇంకా మనకు అవసరమే లేదు. ఏదో ఒక సాకు చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్గా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను డివోటీ అయ్యాను ఇప్పుడు నేను రాను అని అట్లా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ డైరెక్ట్గా అసలు ఏమీ రెస్పాండ్ చేయకుండా కొన్ని రోజులు వదిలేయండి. కృష్ణ అన్ని ఏర్పాటు చేస్తాడు మనకి. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ప్రభు మరి ఇట్లా ఇప్పుడు వ్యాపారంలో ఎలా మూవ్ కావాలి ప్రభు? ఎలా వ్యవహరించాలి వ్యాపారంలో? ఇప్పుడు ఎవరైనా రిలేషన్లు అయినా, ఫ్రెండ్షిప్లు అయినా, వాళ్ళ పేరెంట్స్ ఇట్లా చనిపోతే మనం కానీ అప్పుడు ఆ టైంలోనైనా వెళ్ళక తప్పదు కదా ప్రభు. ఎస్ ప్రభు, అక్కడికి మీరు వెళ్ళండి. ఒకే ఉద్దేశం మీకు, ఎవరైనా చనిపోయినా సరే రిలేషన్స్లో ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే, మీరు ఒక భగవద్గీత తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకునే యోగ్యతలు చూపిస్తున్నారా, వెళ్ళండి. లేదా మీరు వెళ్ళినప్పుడు అక్కడ కీర్తన చేద్దామంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారా, వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళి మీరు ప్రసాదము వాళ్ళకి పెట్టే అవకాశం ఉంటుందా, వెళ్ళండి. అట్లా వాళ్ళు ఏమన్నా కొంచెము ఫేవరబుల్గా ఉంటే మీరు వెళ్ళాలి. వెళ్ళి మీ క్యారెక్టర్ ద్వారా వాళ్ళని మార్చి వాళ్ళని భక్తులుగా చేసే అవకాశం ఇవ్వాలి. కానీ వాళ్ళు ప్రాపంచికంగా ఉండి మనల్ని తేడాగా చూసి వాళ్ళు ఏ విధంగా భక్తి తీసుకునే పొజిషన్లో లేరనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓకే, ఎవరైనా మరణించారు, మనం వెళ్ళాలా? ఓకే, వెళ్ళండి. వెళ్ళి మరణించిన వాళ్ళ నోట్లో కొంచెము తులసి దళం తీసుకొని భగవంతునికి ఫస్ట్ అర్పించి, పాదాలకు అర్పించి, ఆ తర్వాత వాళ్ళకు నోట్లో తులసి పెట్టండి. తర్వాత గంగాజల్ చల్లండి, ఒక హరే కృష్ణ మహామంత్రం చేయించండి, భగవద్గీత ఒకటి చాప్టర్ చదవండి.
ఇవన్నీ చేయాలి. మనం వెళ్ళినా కూడా మనం 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 ఏ కార్యక్రమం గురించి వెళ్తున్నా కూడా ఇంపార్టెంట్ అడు. మనం వెళ్ళి చుట్టరికం చేద్దామా, లేదా మనం వెళ్ళి కృష్ణ కాన్షియస్ వ్యవహారం చేద్దామా? మీరు వెళ్ళి కృష్ణ కాన్షియస్ వ్యవహారం చేస్తే పర్వాలేదు, వెళ్ళొచ్చు. మీరు వెళ్ళి చుట్టరికము, వాళ్ళు ఎప్పుడో హెల్ప్ అవుతారు నాకు, సంఘంలో వాళ్ళు నేను బంధువులుగా ఉండాలి అట్లా అనుకుంటే మళ్ళీ అది పర్సనల్ అవుతుంది ఆడ. కాబట్టి మీరు కృష్ణ కార్యం గురించి వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే అవసరం లేదు. ఆ ఫ్యామిలీలో 5-6 ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కరు ఫేవరబుల్గా ఉన్నారు, అయినా వెళ్ళొచ్చు మీరు. నారదముని ఏం చేశాడు? కాయాదు కూడా అసోసియేషన్ ఇచ్చాడు. కాయాదు ఎవరు? హిరణ్యకశిపు యొక్క వైఫ్. ఓకే, ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దేవతలందరూ తీసుకొని వెళ్తుంటే నారదముని వెళ్ళి అందరు చంపడానికి తీసుకెళ్తున్నారు. ఆ బాబు ఎప్పుడైతే పుట్టగానే చంపుదామని నారదముని వెళ్ళి చెప్తాడనమాట, లేదు లేదు, కడుపులో మంచి డివోటీ ఉన్నాడు, ఈమెను నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళి రోజు భాగవతం క్లాస్ చెప్పాడు. సో అట్లా అసోసియేషన్ ఇచ్చాడు అనమాట. మీరు కూడా అక్కడికి వెళ్ళి ఒక అర్ధగంట సేపు భాగవతం చదువుతుంటే మీ ఫ్రెండ్స్ అందరు మీ చుట్టూ కూర్చొని వింటున్నారు అనుకోండి, కంపల్సరీ వెళ్ళండి, వెళ్ళాలి కూడా. లేకపోతే అక్కడికి వెళ్ళగానే మీరు ఒక 2 hours మాట్లాడుతున్నారు, ఆ 2 hours లో మీరు ఒక పావు గంట కూడా కృష్ణ టాపిక్ మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి, అటువంటి ఇంటికి అసలు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంత దగ్గర వాళ్ళైనా సరే వాళ్ళు ఓకే, వాళ్ళు కూడా ఒక 1 hour వాళ్ళ యాక్టివిటీస్ చెప్తున్నారు, ఒక 1 hour మన యాక్టివిటీ వింటున్నారు, వెళ్ళండి, కృష్ణ యాక్టివిటీస్ చెప్పండి, అట్లా అన్నమాట. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ఓకే ప్రభు, అంటే ఇది వ్యాపారాన్ని కూడా ఇదే వర్తిస్తుంది బ్రో. వ్యాపారంలో మీరు 100% వ్యాపారంలో మీరు చేయవలసిన అన్ని మీరు చేయాలి. అబద్ధం చెప్పాల్సి వస్తే అబద్ధం చెప్పండి. సరుకులు కొన్నప్పుడు మాకే ధర పడట్లేదు అని ఎక్కువగా అమ్ముకున్నప్పుడు అమ్ముకోండి, అవన్నీ చేయాలి. అవన్నీ నార్మల్గా వ్యాపారస్తులు ఏమేం చేస్తారో అవన్నీ మీరు చేయండి. వ్యాపారం చేయడము, సంపాదించడము ఈ రెండు తప్పు కాదు. వ్యాపారం చేసిన తర్వాత, సంపాదించిన తర్వాత వచ్చిన లాభం ఉంటుంది చూడండి, ఆ లాభం మీరు దేనికి వాడుతున్నారు, అది ఇంపార్టెంట్. ఓకే, మీరు ఒక బిజినెస్ పెట్టారు, బిజినెస్ పెట్టి 60 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, 2 కోట్లు లాభం వచ్చింది, దాంట్లో ఏ తప్పు లేదు. ఆ 2 కోట్లతో మీరు ఏం చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. ఆ 2 కోట్లతో మళ్ళీ మీరు వెళ్ళి అందరితో మందు మాంసాహారం తింటూ పార్టీ చేస్తున్నారా, తప్పు. ఆ 2 కోట్లని మీరు కృష్ణ భగవాన్ టెంపుల్కి వాడుతున్నారు, మీరు ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఒక పెద్ద భవనం కట్టుకున్నారు, అది కూడా తప్పు కాదు. ఆ భవనం కట్టుకొని మీరు ఏం చేస్తున్నారు, డివోటీస్ని ఇన్వైట్ చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, ఆ డివోటీస్కి ప్రసాదం పెడుతున్నారు, మంచి మంచి ఫర్నిచర్ చేయించుకున్నారు, రకరకాల వస్తువులు కొన్నారు, రకరకాల బట్టలు కొన్నారు, ఇవన్నీ కూడా ఓకే. మీరు ఎంత పెద్ద రాజు అయినా కావచ్చు, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కావచ్చు. అంబరీష్ మహారాజ్, ఇప్పుడు అంబరీష్ TOVP, మాయాపూర్లో TOVP వరల్డ్లో అన్నిటికంటే ఫస్ట్ టాప్ టెంపుల్ అది. దాంట్లో మొత్తము డొనేషన్ ఇచ్చింది ఆయన పేరు హిస్ గ్రేస్ అంబరీష్ ప్రభు. కొన్ని కోట్లు 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 పెట్టాడు అనమాట, 100,000 కోట్లు పెట్టాడు దాని మీద. ఆయన చేసింది ఏంటి? ఆయన దగ్గర అంత ధనం ఉంది, ఆయన ఏం చేసింది, బిజినెస్ ఆయనది కూడా. బిజినెస్ చేశాడు, కార్లు అమ్ముతున్నారు, ఫోర్డ్ మోటార్స్. సో ప్రపంచవ్యాప్తంగా కార్లు అమ్ముతున్నారు వాళ్ళు. అమ్మి వచ్చిన లాభంతో ఏం చేస్తున్నాడు, ఆయన TOP కడుతున్నాడు, నో ప్రాబ్లం, 100% ఓకే. ఆయన ప్యూర్ డివోటీ, వాళ్ళ వైఫ్ డివోటీ, వాళ్ళ పిల్లలు డివోటీస్, వాళ్ళ ఇంట్లో ప్రసాదం తింటారు, ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం తింటారు, ఎవరికైనా ఇచ్చినా ప్రసాదం ఇస్తారు. అట్లా అయితే మీరు ఎంతైనా సంపాదించండి, మీరు చేసే బిజినెస్లో ఎన్ని ఉపాయాలు ఉంటే అన్ని ఉపాయాలు చేయండి, అవన్నీ ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే మత్తు పదార్థము, మాంసాహారము, జూదము, వీటిని ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, మాంసాహారము, మత్తు పదార్థము, జూదము, వ్యభిచారం, ఈ 4 కాకుండా, వీటికి సంబంధం కాకుండా వేరే విషయాలలో మీరు ఎంతైనా బిజినెస్ చేయండి, ఎంతైనా సంపాదించండి, నో ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ మన తెలివితేటల్లో నిజంగా చేయాలి. డివోటీస్ కూడా రిచ్ కావాలి, డివోటీస్ కూడా ఎక్కువ సంపాదించాలి, డివోటీస్ కూడా సంపాదించిన దాంతో మన టెంపుల్స్ కట్టియాలి, ఇస్కాన్ టెంపుల్స్కి డొనేషన్స్ ఇవ్వాలి,
ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవాలి, ఇవన్నీ ఓకే. సో ఎస్ ప్రభుజీ, మనము ఆ, మనం ఏ బిజినెస్ చేస్తున్నామా, ఎలా చేస్తున్నామా ఇదంతా కాదు. మనం ఎలా చేసినా సరే మనం వచ్చిన డబ్బుతో మనం ఏం చేస్తున్నాం అది ఇంపార్టెంట్. ఓకేనా మధుగోపాల్ ప్రభు? ఓకే ప్రభు, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. జయ రఘునాథ్ ప్రభు. ప్రభు ఈ బిజినెస్ వల్ల ఎక్కువ భౌతికంగా ఉన్న వాళ్ళతోనే అంటే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇట్ మీన్స్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, కలవడము, టైం స్పెండ్ చేయడం అవుతుంది. ఇది ఎట్లా ఎట్లా ప్రభు అదేంటి అంటే నేను చేసే ప్రొఫెషనల్ గా బిజినెస్ అది వాళ్ళతోనే ఎక్కువ మనకు స్పెండ్ చేయాల్సి వస్తుంది మనకు. I see. అంటే అఫ్ కోర్స్ నేను తీసుకునే వాళ్ళతోని సాంగత్యంలో ఉన్నా కానీ అఫ్ కోర్స్ వాళ్ళతోని మనం వాళ్ళ కలవడం లేదు, కానీ వాళ్ళతోనే మనం ఎట్లా అని చెప్పేసి. యా మంచి ప్రశ్న ప్రభు. సి, మీరు యంగ్ డివోటీ అనుకోండి, ఇప్పుడే చాలా యంగ్గా ఉన్నారు, ఆ, చేయండి. ఇనిషియేషన్ తీసుకున్నారు మీరు, మీరు 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, మాతాజీ ఇనిషియేషన్ తీసుకున్నారు. సో నో ప్రాబ్లం. మీకు మీరు ఎంతవరకు చేయొచ్చు అంటే, మీరు 16 రౌండ్లు చాంటింగ్ చేసి, మీరు టెంపుల్ ఫెస్టివల్స్కి అటెండ్ అయ్యి, మీరు టెంపుల్ సాధన సర్వీసెస్ చేస్తూ బిజినెస్ చేస్తే పర్వాలేదు. ఎప్పుడైతే మీ ఈ మెయిన్ థింగ్ ఇంపాక్ట్ అవుతుంది, కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బిజినెస్లో బాగా తలదూర్చేసేసి ఇంకా మీరు చాంటింగ్ చేయడమే చాలా కష్టంగా అవుతుంది. లేదా మీరు వెళ్ళి జన్మాష్టమికి ఉండట్లేదు, రాధాష్టమికి ఉండట్లేదు, గౌర పూర్ణిమకి ఉండట్లేదు, అట్లా అవుతుంది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మనం సాధనకే ఎఫెక్ట్ పడుతుంది. మన సాధనకి ఎఫెక్ట్ పడ్డప్పుడు అవి కొంచెం కట్ చేసుకోవాలి. ఓకే, మన సాధన ఎఫెక్ట్ కాకుండా మనం ఈజీగా చేస్తూ అందరితో తిరిగినా సరే మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతున్నాము, మనం భక్తియుత సేవ చేస్తున్నాము, 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నాము, అన్ని టెంపుల్ ఫెసిలిటీస్ ప్లస్ యాత్రలు అటెండ్ అవుతున్నాం, ఎస్ మీరు వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఇవి ఇంపాక్ట్ అవుతున్నాయి, బాగా అందులోకి వెళ్తున్నాము, బిజినెస్ మీద పడిపోయి ఆ లాభాల గురించి నేను ఈ సంవత్సరం యాత్రకు వెళ్ళలేకపోయాను, అదొక నెగిటివ్ మార్క్. ఓకే, అప్పుడప్పుడు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, అది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఓకే, 16 రౌండ్లు మంచిగా చేసేవాడిని, కానీ ఈ మధ్యలో ఈ బిజినెస్ టెన్షన్ వీటి వల్ల నేను సాధన కొంచెం తగ్గిపోతుంది నాకు, అప్పుడు కొంచెం మీరు ఆలోచించాలి. అందులో కొంచెం తగ్గించి ఇందులో కొంచెం పెట్టాలి మీరు ఎక్కువ. సో ఆ బ్యాలెన్స్ అత్తులా మీరే చూసుకోవాలి ప్రభుజీ, ఎందుకంటే ఒక్కొక్క డివోటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరికి ఇవన్నీ చేయగలుగుతారు, ప్లస్ అవన్నీ 16 రౌండ్లు మంచిగా చాంటింగ్ చేసుకోగలుగుతారు, అన్ని పండుగలకు ఉంటారు, అన్ని సేవలు చేస్తారు. అట్లా ఉంటే పర్వాలేదు, మీరు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ప్రాపంచిక టెంపుల్ సర్వీస్ లో దాంట్లో ప్రాబ్లం లేదు ప్రభు. ఇప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నా ఏదన్నా కానీ ఈవెన్ దో షాప్ క్లోజ్ చేసుకునైనా మేము స్పెండ్ చేస్తాం ప్రభు. అంటే సర్వీస్లలో ప్రాబ్లం లేదు, చాంటింగ్ లో ప్రాబ్లం లేదు, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ కూడా ఇష్యూ లేదు ప్రభు, నో ఇష్యూ అదంతా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అంటే దీని వల్ల మనం కొంచెం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో కలవడము అట్లా ఉంటుంది ప్రభు. అది ఓకే ప్రభు. మిగతా విషయాలలో నో ఇష్యూ ప్రభు. ఆఫ్ కోర్స్ కృష్ణాష్టమి రాధాష్టమి ఏది ఉన్నా కానీ టెంపుల్ క్లోజ్ చేసైనా మేము వస్తాం, సారీ షాప్ క్లోజ్ చేసైనా వస్తాం మేము. దాంట్లో ఇష్యూ లేదు, అట్లాంటి ఇష్యూ లేదు, సర్వీస్ లో ఇష్యూ లేదు మనకి. అదే ప్రభు, మీరు చూశాను కదా, మీరు ప్రతి క్లాస్కి వస్తారు, ఎప్పుడు మీరు ఏ శ్లోకం చదవమన్నా కూడా ఎక్కడున్నా కూడా మీరు చదువుతారు, ప్లస్ మీరు యాత్రలో ప్రతిసారి వెళ్తున్నారు. సో కృష్ణ మీకు ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. సో కృష్ణ ఇచ్చాడు కాబట్టి మీరు వెళ్ళొచ్చు, మీరు డబ్బు సంపాదించవచ్చు. కానీ ఇంకొక విధంగా ఆలోచించాడు. ఒకటి ఏంటంటే, మన ఏజ్ని బట్టి కృష్ణ కాన్షియస్లో నేను ఇంకా ఎక్కువ డీప్గా వెళ్ళాలా, ఇంకా లోతులోకి వెళ్ళాలా, నేను ఇంకా సంపాదించాలా, అది ఎప్పుడైనా మీరు కూర్చొని మీరే ఆలోచించుకోండి. సో మీకు ఒకవేళ కృష్ణ కాన్షియస్లో ఓకే నేను ఇప్పుడు రిటైర్ కావచ్చు, నేను ఎనఫ్ సంపాదించాను, ఇప్పుడు ఒకవేళ రిటైర్ అయినా కూడా నాకు నా పిల్లలకి అందరికీ సరిపడా ధనం ఉంది అని మీకు అట్లా అనిపించినప్పుడు, మీరు ఇంకా లోతుగా నేను భక్తిలోకి వెళ్తాను అని అనుకున్నప్పుడు అది కొంచెం తగ్గించుకొని దీంట్లో ఎక్కువ లోతుగా వెళ్ళండి. అలా కాదు, నాకు నా పిల్లలకి ఇంకా సరిపోలేదు, ఇంకా ఆ స్టేజ్కి నేను రాలేదు, రిటైర్ అయ్యే స్టేజ్కి రాలేదు, కొన్ని రోజులు నేను ఇంకా చేయాలి, ఎస్ మీరు ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి 4 రెగ్యులేటివ్స్ ప్రిన్సిపల్స్ నో ప్రాబ్లం, చాంటింగ్ ప్లస్ పండుగలు టెంపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అవుతున్నారు, నో ప్రాబ్లం.
ఆ అసోసియేషన్ వెళ్ళొచ్చు ప్రభుజీ. ఎందుకంటే మీకు ఇవి ఇంపాక్ట్ కావట్లేదు కాబట్టి మీరు అలా చేయొచ్చు. కానీ అట్లా చేస్తూ చేస్తూ పోయినా కూడా ఎన్ని రోజులు? ఉమ్, మీరు ఆలోచించుకోవాలి అది. మీరు ఆలోచించుకొని ఎప్పుడో ఒకప్పుడు ఒక దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకొని ఓకే, నేను రిటైర్మెంట్ కావాల్సిన సంపాదన నాకు ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు నేను భక్తియుత సేవలో ఇంకొంచెం డీప్గా వెళ్తాను, ఇంకొంచెం లోతుగా వెళ్తాను. భక్తియుత సేవ ఇంకా ఎక్స్క్లూజివ్గా సేవ చేస్తాను. అట్లా మీరు సంకల్పించుకుంటే ఆ, అట్లా కొంచెం ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని కూడా భక్తిలో లోతుగా వెళ్ళే అవకాశం ఉంటే అలా చేయొచ్చు కూడా. కానీ ఎవరినన్నా ఆ, ఎవరినన్నా అడ్వైస్ తీసుకోండి ప్రభు, మీ యొక్క మెంటర్స్ అలా ఉంటే. ఆ, ఇవి 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 ఎట్లా అంటే అంత తొందరగా తీసుకోకుండా మెంటర్స్ని అడిగి ఒక 4-5 డివోటీస్ మీ క్లోజ్గా ఉన్న సీనియర్ డివోటీస్తో కూర్చొని, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇలా ఉంది, నా రిటైర్మెంట్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి, నాకు ఇంత ధనం ఉంది, తర్వాత నేను ఇప్పుడు రిటైర్ కావచ్చు, నా భక్తియుత సేవలో నేను ఇది చేయాలని ఎక్కువగా ఉంది. సో అట్లప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ మెంటాలిటీనే మీరు తీసుకొచ్చి ఆమ్, దీంట్లో టెంపుల్ కన్స్ట్రక్షన్లో లేదా టెంపుల్ బుక్స్ ప్రింటింగ్లో ఏదైనా ఒక సేవ, మీ గురువు మహారాజ్ సేవనో ఏదో ఒకటి తీసుకొని దానిలో లోతుగా వెళ్ళి సేవ ఎక్కువగా చేయొచ్చు. ఒకవేళ మీరు రిటైర్మెంట్ స్టేజ్కి వస్తే. అలా కాకుంటే ఎస్, 100% మీరు మీరు ప్రోగ్రెస్ కావచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మన సాధన ఇంపాక్ట్ కావట్లేదు అంటున్నారు కాబట్టి అలా చేయొచ్చు. ఓకేనా ప్రభు? ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. ప్రభు మరి కృష్ణుణ్ణి మనం ధనం, డబ్బు గురించి అడగవచ్చా ప్రభు? డబ్బు కావాలి నాకు, వ్యాపారం మీద కొంచెం డబ్బు ఎక్కువ కలిగి రావాలి, వ్యాపారం బాగా నడవాలని ఇట్లా మనం కోరుకోవచ్చా కృష్ణుని మరి? ఒకవేళ ఆ కోరిక ఉంటే కోరుకోవచ్చు ప్రభు. ఎందుకంటే ధ్రువ మహారాజు ఏమని వెళ్ళాడు కృష్ణ ఫస్ట్? ధ్రువ మహారాజు ఆయన తండ్రి తొడ మీద కూర్చుంటుంటే 5 సంవత్సరాల పిల్లవాడు తండ్రి తొడ మీద కూర్చుందామని వెళ్తూ ఉంటే పినతల్లి నివారిస్తుంది. నీకు అర్హత లేదు, నువ్వు నా కడుపులో మళ్ళీ మరణించి నా కడుపులో పుడితే తప్ప నీకు అర్హత ఉండదు అని. సో తండ్రికి వెళ్ళి చూస్తాడేమని, చెప్తాడేమని, ఆయన ఏమనడు. సో ఏడుస్తూ ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తల్లి అంటుంది, యా నేను మీ మహారాజు యొక్క ఫేవరెట్ భార్యని కాదు, సో ఇప్పుడు నీకు ఓన్లీ నువ్వు విష్ణుమూర్తి పూజ చేసుకోవాలి అని చెప్తే ఇమ్మీడియట్గా తపస్సు చేస్తానని ఆయనే 5 సంవత్సరాల పిల్లవాడు అడవుల్లోకి వెళ్తున్నాడు. సో అడవుల్లోకి వెళ్ళేటప్పుడు నారదముని వచ్చి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేస్తే ఆయన దృఢంగా ఉంటాడు. సో వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ కోరిక ఏంటి? ఆయన ఫస్ట్ కోరిక, నా తండ్రి కంటే, నా తాత కంటే ఎక్కువ ఆస్తి కావాలి నాకు. రెండోది, పినతల్లి మీద కసి ఉంది, పినతల్లి యొక్క కొడుకు మీద కసి ఉంది, అసూయ. ఇవన్నీ పెట్టుకొని భక్తి చేశాడు. కానీ ఎంత తీవ్రమైన భక్తి చేశాడు అంటే లాస్ట్కి ఆయన కృష్ణ దర్శనం ఇచ్చినప్పుడు ఏమనుకుంటున్నాడు, అయ్యో నేను ఎంత పని చేశాను, నేను ఇటువంటి వాటి గురించా కృష్ణకి పూజ చేసింది, ఒక పగిలిపోయిన అద్దం గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ అంటే అవన్నీ పగిలిపోయిన అద్దంలాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఆయనకి. సో ఎస్, ఇనిషియల్ స్టేజ్లో మనం ఉన్న పరిస్థితిలో మన ఫైనాన్షియల్ కండిషన్ సరిగా లేకపోయినప్పుడు మనం కృష్ణాని అడగవచ్చు, తప్పేం లేదు. అకామ సర్వకామో వా మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో అకామ సర్వకామో, మనకి ఏ కోరికలు లేకపోయినా సరే, అన్ని కోరికలు ఉన్నా సరే మనం కృష్ణాని వాటి గురించి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. కృష్ణ ఏం చేస్తాడు, ఒకవేళ అది నిజంగా మనకు అనుకూలంగా అయితేనే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఒకవేళ ఇస్తే ఎలా ఇస్తాడు, ఇంకా మళ్ళీ మనం అడిగే అవకాశం లేకుండా ఇస్తాడు. ఆయన ఇవ్వట్లేడు అంటే దాని అర్థం ఏంటి, కొన్ని జన్మల నుంచి మనం అలా తీసుకున్నాము కానీ ఇంకా సెట్ కాలేదు, అందుకే కృష్ణ మనకి ఇవ్వట్లేదు. ఆ విధంగా మనం తీసుకొని కృష్ణ ఏ చేసినా కూడా మంచిగానే చేస్తున్నాడు అనుకోవాలి. మనము ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి భక్తిలో. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఆపుదాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी धन्यवाद। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। धन्यवाद। हरे कृष्ण प्रभु, दंडवत प्रणाम।